జై భీమ్, జై పూలే. నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే బీసీల విద్య నాడు నేడు. వాస్తవంగా బీసీలు అనేది ఒక లీగల్ టర్మ్. అది భారత రాజ్యాంగంలో కూడా లేదు. రాజ్యాంగం తర్వాత వచ్చిన చట్టాలలో దాని అనుసరం అంటే అంబేద్కర్ వాడాడు. అంబేద్కర్ శూద్రులందరినీ కోట్ చేస్తూ బీసీ అనే టర్మ్ను ఫస్ట్ వాడాడు. తర్వాత మీకు తెలిసిన విషయమే, అంబేద్కర్ని ఎంత స్ట్రగుల్ చేశారో ఆ స్ట్రగుల్లో భాగంగానే ఎస్సీ ఎస్టీస్ అనే పదాన్ని వాడాల్సి వచ్చింది. సరే, అది వేరే విషయం. అయితే ఇక్కడ బీసీలు అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి? బీసీలు అనేది శూద్రులుగా అర్థం చేసుకోవాలి. అంటే బీసీలు లీగల్ టర్మే కానీ అది హిస్టారికల్ టర్మ్ కాదు. మనం చారిత్రపరంగా చూస్తే బీసీలు అనేది సింధు నాగరికత కాలం నుంచి మన దేశంలో ఉన్నారు. అంటే ఆర్యుల రాక కన్నా ముందు వారినే మనం మూలవాసులు అంటున్నాం. ఈ మూలవాసులు అత్యంత గొప్ప సివిలైజేషన్ లో నివసించారు. అంటే ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ సైన్స్ కన్నా అద్భుతమైన టెక్నాలజీని, సైన్స్ ని, సామాజిక జీవనాన్ని, వాల్యూ సిస్టమ్ ని ఎంజాయ్ చేసి ఆర్యుల దురాక్రమణలో ఓడిపోయారు. మరి ఇంత ఇంటలెక్చువాలిటీ ఉన్న కమ్యూనిటీ ఎందుకు ఓడిపోయింది? ఎందుకు ఇంత చెల్లా చెదరై ఒక లాట్గా ఉన్న సమాజం వేల కులాలుగా, లక్షల ఉపకులాలుగా, ఇంటి పేర్లుగా ఎందుకు ఇలా ధ్వంసమైంది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే బీసీలు ఇవాళ మన తెలంగాణ కాంటెక్స్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్ట్ చూస్తే ఒక 100-125 కులాలుగా కనబడుతుంది. అయితే ఈ శూద్ర వర్ణంలో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే మిగతా వర్ణాలకి శూద్ర వర్ణానికి ఒక ప్రాబ్లం ఏముందంటే, మిగతా వర్ణాలు వాటికవే వర్ణాలు, వాటికవే కులాలు. ఉదాహరణకు బ్రాహ్మణులు బ్రాహ్మణ వర్ణం, బ్రాహ్మణ కులం. వైశ్యులు వైశ్య వర్ణం, వైశ్య కులం. క్షత్రియులు క్షత్రియ వర్ణం, క్షత్రియ కులం. కానీ మన శూద్ర కాడికి వచ్చేసరికి ఏంటంటే శూద్ర వర్ణం మళ్ళీ కులాలు, చాకలి, మంగలి, డక్కలి, ఇట్లా ఎన్నో వేల కులాలను విభజించు పాలించు అనే విధంగా మనల్ని విభజించారు. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది మనం ఏమనుకుంటామంటే బీసీలు లేకపోతే దళితులు లేకపోతే మన పాన్ ఇండియన్ టర్మ్ లో చెప్పాలంటే బహుజనులు, చారిత్రపరంగా చెప్పాలంటే శూద్రుడు, వీళ్ళ దగ్గర జ్ఞానం లేదు, అందుకే అంటే బ్రాహ్మణుల లేకపోతే ఆర్యుల దురాక్రమణలో బలయ్యారనేది చాలా స్టడీస్ చెప్తున్నాయి. కానీ వాస్తవంగా మన దేశంలో ఉన్న విజ్ఞానాన్ని కనుక మనం చెప్తే మన దేశంలో ఉన్నంత జ్ఞానం ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎలా అంటే ఉదాహరణకు ఇవాళ మీరు యూరోప్, అమెరికా దేశాలకు వెళితే వాళ్ళకు నెయ్యి ఎలా తయారు చేయాలో తెలియదు. అక్కడ కారు తయారు చేశారు, అక్కడ మన దగ్గర తెలుగులో అంటే ఆంధ్రప్రదేశ్ ఇండియన్ కాంటెక్స్ట్ లో కారు లేదు కాబట్టి అక్కడ కారుని మనం ఇక్కడ కూడా కారు అనే పదంతో వాడుతాం. కానీ మన నెయ్యిని హిందీలో గీ అంటారు, ఇవాళ ఇంగ్లీష్ భాషలో కూడా గీ అంటారు. ఎందుకంటే బ్రిటిషర్స్ కి కానీ లేకపోతే అమెరికన్స్ కానీ ఇవాళకి కూడా నెయ్యి తయారు చేయడం తెలియదు. హైయెస్ట్ ఏంది బట్టరు, చీజే. అట్లే కళ్ళు ఉంది, టాడీ. టాడీ అనేది తెలుగు పదమే, అది ఇంగ్లీష్లోకి వెళ్ళింది, అది కూడా టాడీ. ఇట్లా వూడ్స్, WOOTZ. అంటే మనకు తెలిసింది ఏంటంటే రిఫైన్డ్ స్టీల్ ఉంది, అంటే స్టెయిన్లెస్ స్టీల్ రిఫైన్డ్ స్టీల్ గా వాడుతున్నాం మనం ఇప్పుడు. కానీ దేనికన్నా అద్భుతమైన స్టీల్ ఉంది, ఆ స్టీల్ వూడ్స్, అది ఉక్కు అనే పదం నుంచే ఇంగ్లీష్లోకి వెళ్ళింది. ఇట్లా చూస్తే చాలా ఉత్పత్తులు, చాలా విజ్ఞానపరమైన మేధోపరమైన పదాలు ఇంగ్లీష్ భాషలో చోటు చేసుకున్నాయి. దురదృష్టవశాత్తు మన దగ్గర వచ్చిన స్కాలర్స్ కానీ లేకపోతే బ్రిటిష్ అంటే యూరోపియన్ స్కాలర్స్ కానీ ఎవరు కూడా ఈ అంశాలను పసిగట్టలేకపోయారు. ఎందుకు పసిగట్టలేదు అనంటే మన భారతదేశంలో పరిశోధనలు చేసే మెథడాలజీలో ఒక లోటు ఉండడం. ఆ లోటు ఏందనంటే మనం పూలే రైటింగ్స్ కానీ, అంబేద్కర్ రైటింగ్స్ కానీ, లేకపోతే చాలా మంది మన సబాల్టర్న్ థింకర్స్ రైటింగ్స్ లో కనుక చూస్తే ఏంటంటే, మనం ఎవరైతే వెస్టర్న్స్ అంటే పాశ్చాత్యులు ఇచ్చిన రీసెర్చ్ మెథడాలజీ అంటే కోట్ అండ్ కోట్ విధానానికి వెళ్ళి ఒక 10 పుస్తకాలు చదివి 10 పుస్తకాలు ఉన్న లోటుపాట్లను చూస్తూ మనం ఆ కోట్ చేసే ప్రక్రియను తీసుకొచ్చాం. కానీ వాస్తవంగా మరి గ్రౌండెడ్ రియాలిటీలో ఏముంది అనేది మనం పసిగట్టలేకపోయాం. సో దీనితో పర్టికులర్గా శూద్రుల చరిత్ర అనేది ఇంతవరకు కూడా గ్రంథస్థం కాలేదు. ఐ థింక్ నాకు తెలిసి కూడా శూద్రుల పేరు మీద వచ్చిన పుస్తకాలు ఒక
ఒక 4-5 ఉన్నాయి. అందులో ఒకటి అంబేద్కర్ గారు రాశారు, హూ ఆర్ శూద్రాస్ అని. తర్వాత ఈ మధ్య ఒక పుస్తకం వచ్చింది, హూ ఆర్ శూద్రాస్ అని, 2021 ఐ థింక్, 2-3 నెలల కింద. ఆర్ఎస్ శర్మ శూద్రుల మీద కూడా ఒక పుస్తకం రాశాడు. నాకు తెలిసి ఇంగ్లీష్ లో స్టాండర్డ్ వర్క్స్ కనుక మనం ఎగ్జామిన్ చేస్తే మనకు 5 పుస్తకాల కన్నా ఎక్కువ కనపడదు. కానీ ఒక సైడ్ మన జనాభాను కానీ, అంటే శూద్రుల జనాభాను కానీ లేకపోతే శూద్రుల సంఖ్యను కనుక చూస్తే 60-70, అంటే బహుజన పర్స్పెక్టివ్ చూస్తే 90% మనం ఉన్నాం. అంటే 90% ఉన్నప్పటికీ కూడా మన దగ్గర శూద్రుల పట్ల లేకపోతే బీసీల పట్ల మనకి ఏం జరిగిందనే విషయం తెలియదు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆధునిక దృక్పథ పరిశోధన లేకపోవడం, ఆధునిక దృక్పథ భారతీయ దృక్కోణ పరిశోధన లేకపోవడం. ఈ అంశాన్ని మనం ఎపిస్టమాలజికల్ టర్మ్ లో కనుక మనం ఎగ్జామిన్ చేస్తే ఇది చాలా పెద్ద బ్రేక్, అంటే చాలా పెద్ద గ్యాప్ ఉంది, ఎపిస్టమాలజికల్ గ్యాప్ ఉంది. అందుకే మనం శూద్రుల విద్య అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాదు. మరి శూద్రులకు ఋగ్వేదం ప్రకారం కానీ లేకపోతే బ్రాహ్మణ ధర్మం ప్రకారం కానీ విద్య నిరాకరించింది. కానీ ఒక సైడ్ మహాభారతం కానీ రామాయణం కానీ ఎగ్జామిన్ చేస్తే శూద్రుడైన శంభుకుడు విద్య నేర్చుకున్నాడు. ఆ విద్య నేర్చుకుంటే ఓర్వలేని రాముడే శంభుకుని చంపాడని తెలుస్తుంది. అంటే ఇక్కడ మనకు అర్థం కాదు ఏంటి అని అంటే, మరి శూద్రులకు విద్య లేనప్పుడు శంభుకుడు మరి విద్యను ఎట్లా నేర్చుకున్నాడు అని. అట్లే ఏకలవ్యుని విషయంలో కానీ లేకపోతే కర్ణుని విషయంలో కానీ మనకు కొంత ఎడ్యుకేషన్ అవకాశం ఉందని తెలుస్తుంది. కాకపోతే ఈ ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే 2 భాగాలుగా విభజిస్తే వృత్తిపరమైన విద్యను మాత్రమే బహుజనులు లేకపోతే బీసీలు లేకపోతే శూద్రులు నేర్చుకునే అవకాశం ఉంది. ఇది మతపరమైన రిలీజియస్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే పొలిటికల్ ఎడ్యుకేషన్, పర్టికులర్గా పొలిటికల్ ఎడ్యుకేషన్ కానీ ఈ అంశాలని ఎప్పుడు కూడా శూద్రుల దగ్గరికి రానివ్వలేదు. వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు. అందుకే వాళ్ళ వేదాలను కనుక మనం చదివితే మనకు కంప్లీట్ గా ఆర్యుల ధర్మం ఏంది, బ్రాహ్మణుల ధర్మం ఏంది ఈజీగా అర్థమవుతుంది. వేదాలలో ఏముంది, చాలా మంది వేదాలలో సైన్స్ ఉంది, వేదాలలో ఫ్లైట్స్ ఉన్నాయి, వేదాలలో నానో టెక్నాలజీ ఉంది, వేదాలలో సర్జరీ ఉంది, వేదాలలో టెస్ట్ ట్యూబ్ బేబీ ఉంది అని ఒక రాంగ్ ప్రొపగేషన్ మనలో చేస్తున్నారు. అది అందరం కూడా గుడ్డిగా నమ్మే పరిస్థితిలో ఉన్నారు. అంటే మనం కాదంటే ఎవరైతే మన వెనుకబడిన తరగతుల నుంచి ఉండి పాపులర్ పర్సెప్షన్ లో ఉండే విద్యావంతులు కూడా ఆ భావనని, అంటే వేదాలలో చాలా సైన్స్ ఉంది అనే భావనని కలిగి ఉన్నారు. కానీ వాస్తవంగా మనం వేదాలు కనుక తీసి చదివితే, మనం వేదాలను కనుక రిఫర్ చేస్తే వేదాలలో ఏం లేదు. ఎంతసేపు కూడా యుద్ధం, తాగడం, తూలడం, చంపడం. ఒక యజ్ఞం చేస్తే 30,000-40,000 పశువులు చంపడం, తర్వాత చాలా నృత్యాలు చేయడం. ఎంత అంటే ఇవాళ మన అమెరికన్ అంటే పబ్ కల్చర్ కూడా పనికిరానంత గొప్ప సంస్కృతి దానిలో దాగి ఉన్నది. కానీ మనం ఏమనుకుంటున్నామంటే వేదాలను ఎగ్జామిన్ చేయక, అంటే ఒక వేదం చదవాలి, ఒక భారతం చదవాలంటే దాదాపు 6 months టైం పడుతుంది. ఒక 6,000 క్యారెక్టర్లు వస్తుంది. 6,000 మంది పేర్లను, వాళ్ళ రిలేషన్షిప్స్ ను గుర్తుంచుకొని ఎవరు ఏం చేశారనే ఓపిక, అంటే మనం కూడా అంటే ఫస్ట్ జనరేషన్ నుంచి వచ్చిన మేధావులకి లేకపోతే విద్యావంతులకు కూడా ఒక చాలా ప్రాబ్లం ఉంది. ఏంటంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కానీ సోషల్ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా స్టేబుల్ కాదు. కాబట్టి ఏంటంటే మనం ఎంతసేపు మన చాలా టైం వరకు ఏం చేస్తామంటే మనం ఏదో ఒక జాబ్ సంపాదించాలి, స్టేబుల్ కావాలి, నెక్స్ట్ జనరేషన్ స్టేబుల్ చేయాలనే ఒక పరిస్థితులకు మనం నెట్టబడ్డాం. అయితే కేవలం కొంతమంది మాత్రమే అసలైన పరిశోధన చేయడం మొదలు పెట్టారు. బహుశా ఈ 2020 నుంచి, అంటే పోస్ట్ కరోనా, పోస్ట్ కోవిడ్ వరల్డ్ నుంచి మంచి రీసెర్చ్లు. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన శూద్ర పుస్తకం ఒక పారాడైమ్ షిఫ్ట్, అంటే గతంలో చెప్పిన వాదాన్ని ఇప్పుడు కొత్తగా అంటే తిరిగి దాన్ని అసెట్ చేయడంలో కానీ అందులో ఉన్న లోటుపాట్లను వెతికి చెప్పడంలో కానీ చాలా సక్సెస్ అయింది. కాబట్టి ఇప్పటి నుంచి వచ్చే శూద్ర పరిశోధనలు చాలా క్వాలిటీ ఉంటాయనేది మనం ఆశిస్తున్నాం. అయితే విద్యాపరంగా కనుక చూసినట్లయితే మనకు నేను ఇంతకుముందు మాట్లాడినట్టు అక్యుపేషనల్ అంటే వృత్తిపరమైన విద్య చాలా అద్భుతమైన విద్య ఉంది. ఎంత అద్భుతమైన విద్య అంటే అగ్గిపెట్టెలో చీరను తయారు చేసే సైన్స్ కూడా మన దేశంలో ఉంది. ప్రపంచంలో ఎవరు కూడా అంత పెద్ద శారీని ఒక మ్యాచ్ బాక్స్ లో చిన్న అగ్గిపెట్టెలో పెట్టేంత తెలివి లేదు. అట్లే బంగారంతో చీరను వేసిన మనకు ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు మన లైఫ్ టైంలో మనం చూసిన
దాఖలాలు చాలా ఉన్నాయి, మన న్యూస్ పేపర్లలో కూడా చూసాం. అట్లే చాలా రోగాలకు అద్భుతమైన పసర్లను ఇచ్చిన తెలివి కూడా మన దగ్గర ఉంది. ఇప్పుడు మన కరోనా కన్నా చాలా భయంకరమైన చికెన్ ఫ్యాక్స్, స్మాల్ ఫ్యాక్స్, మెయిల్స్ వంటి వాటికి ఎన్నడో బీసీల కాలంలో, అంటే బిఫోర్ క్రీస్టులే మనకి, అంటే ఇండస్ వ్యాలీ టైంలో మన దగ్గర అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు WHO తీసుకుంటే WHO ఇచ్చే ఇప్పుడు ఇస్తున్న టీకాలు, వ్యాక్సిన్స్, అవి నిజంగా వ్యాక్సిన్స్ కాదు, అవి ఇమ్యూనిటీ బూస్టర్స్. వ్యాక్సిన్ అంటే ఒకసారి వ్యాక్సిన్ చేస్తే మళ్ళీ ఏ వైరస్ అంటే కరోనా వైరస్ ముట్టుకున్నా మనం ఏం చేయదు. కానీ ఇవాళ మనం కోవిషీల్డ్ తీసుకున్నా, కోవాక్సిన్ తీసుకున్నా, ఫైజర్ తీసుకున్నా కూడా గ్యారంటీ లేదు. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, ఇప్పటి మోడర్న్ సైన్స్ కన్నా అద్భుతమైన సైన్స్ భారతదేశంలో ఉన్నదనే విషయాన్ని ఈ WHO చెప్పింది. మీకు చాలా వరకు మీరు WHO ఫస్ట్ ప్రెస్ బ్రీఫింగ్ లో కనుక చూసినా, లేకపోతే బిల్ గేట్స్ ఫస్ట్ ప్రెస్ బ్రీఫింగ్ లో చూసినా కూడా వాళ్ళు ఏమన్నారంటే, భారతదేశం చాలా వైరస్ డిసీజులకు ఎక్స్పోజ్ అయింది, వీటన్నింటినీ కూడా హిస్టారికల్ గా చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నది, ఈ కరోనాకి కూడా భారతదేశమే ఒక పరిష్కారం చేయగలుగుతుందని. దీనిలో నిగూఢంగా దారిగా ఉన్న అర్థం ఏంటి అంటే, భారతదేశంలో ఈ కరోనాకి కానీ లేకపోతే వైరల్ డిసీజెస్ కానీ మెడిసిన్ అందించే సత్తా బ్రాహ్మణుల దగ్గర లేదు, కేవలం శూద్రులు బహుజనుల దగ్గరే ఉంది. ఈ విషయాన్ని మనం పసిగట్టలేం. అయితే నేను ఇక్కడ ఒక అంశం క్లారిటీగా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా వరకు అంటే ఎడ్యుకేషన్ లో, ఇంతకుముందు మన మిత్రుడు వెంకటకిషన్ గారు మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, ఎడ్యుకేషన్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ గా వాడుతుంది. అంటే ఎట్లా అంటే, ఒక సైడ్ మానిటరీ ఎక్స్ప్లాయిటేషన్, రెండోది ఐడియాలజికల్ ఎక్స్ప్లాయిటేషన్. వాస్తవమైన విద్య అంటే క్వాలిటీ మోర్ సైంటిఫిక్ శాస్త్రీయ విద్యత ఇవ్వకుండా స్కూల్కి వెళ్తే ఏంటంటే, మనం ఒక ట్రాప్ లో పడే పరిస్థితికి నెట్టబడ్డాం. ఏంది, స్కూల్కి వెళ్ళగానే మొత్తం సాఫ్రనైజేషన్, అంటే మన స్కూల్ టెక్స్ట్లు కానీ లేకపోతే స్కూల్లో కరికులం కానీ సిలబస్ కానీ మొత్తం కూడా బ్రాహ్మణులు డిజైన్ చేసిన దానికి ఉండడం వల్ల ఏంటంటే, మనం ఎంతసేపు కూడా వాళ్ళ ట్రాప్ లో పడిపోయి ఉంటుంది. ఆ ట్రాప్ నుంచి బయటకు రావాలంటే, ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్లు మన అంటే సజాతీయవాదంలో ఉన్న పూలేని కానీ అంబేద్కర్ కానీ వాళ్ళ ఐడియాలజికల్ అంటే వాళ్ళ ఎడ్యుకేషనల్ పర్స్పెక్టివ్ మీద డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది. అలాంటి డిబేట్ జరిగినప్పుడు మాత్రమే మనలో విముక్తి వస్తుంది. ఇప్పుడు మనం చాలా మంది ఏంటంటే సత్యశోధక సమాజం పూలే గారు పెట్టారు, ఇప్పుడు మనం జ్ఞాన శోధక సమాజం అంటున్నాం. మనకు జ్ఞానం ఒక్కటే మనకు ఎమాన్సిపేషన్ అంటే విముక్తిని అందించలేదు, జ్ఞానంతో పాటు అధికారం కూడా కావాలి. సో ఈ అధికారం లేకుండా మనకు ఎంత జ్ఞానం ఉన్నా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, నాలాగా ఒక ప్రొఫెసర్ కావచ్చు, కానీ మనం సమాజాన్ని మార్చలేము. సమాజాన్ని మార్చాలంటే మనకు ఖచ్చితంగా అధికారం కావాల్సింది. అంటే జ్ఞానం కాదని కాదు, జ్ఞానం 100% ఇట్ ఈస్ ఎసెన్షియల్, బట్ బిసైడ్స్ ఇట్ వీ నీడ్ పవర్. అందుకే అంబేద్కర్ ఎంత అద్భుతంగా చెప్పాడంటే, పొలిటికల్ పవర్ ఇస్ ది మాస్టర్ కీ అన్నాడు, ఎడ్యుకేషన్ ఇస్ ది నాట్ మాస్టర్ కీ అనలే. ఎడ్యుకేషన్ ఎలాగో శూద్రుల దగ్గర అత్యంత జ్ఞానం ఉంది, మన ప్రొడక్షన్స్ మన చరిత్ర చూస్తే చాలా అద్భుతమైన, ఇప్పుడు మీకు కుల వృత్తులు కనుక ఎగ్జామిన్ చేస్తే ఉదాహరణకు ఒక గొంగడి తీసుకోండి. గొంగడి ఎంత అద్భుతమైన జ్ఞానం అని అంటే, గొంగడి ఈక్వల్ టు నానో టెక్నాలజీ. అది ఎండకు చల్లగా ఉంటుంది, చలికి వెచ్చగా ఉంటుంది, వర్షానికి ఆపుతుంది. సో ఇంత బ్యూటిఫుల్ ఇన్నోవేషన్ మనకు వెస్టర్న్ మోడర్న్ సైన్స్ లో కనబడుతుంది. అంటే చాలా మంది మనం ఇప్పుడు కళ్ళు తాగుతుంటాం, మనం ఏదంటే కళ్ళు ఏదో నిషా కోసం దీనికోసం తయారు చేశారనుకుంటున్నాం. వాస్తవానికి కళ్ళు నిషా కోసం తయారు చేయలేదు. కళ్ళుని కనుక బాయిల్ చేస్తే క్రిస్టల్స్ వస్తాయి. ఇప్పుడు మనం తినే క్రిస్టల్స్ ఏంటంటే చెరుకు గడ నుంచి వచ్చేటివి సుక్రోజ్ క్రిస్టల్స్, బట్ కళ్ళుని కనుక బాయిల్ చేస్తే మనకు ఫ్రక్టోజ్ క్రిస్టల్స్ వస్తాయి. ఈ ఫ్రక్టోజ్ క్రిస్టల్స్ హెల్త్ కు చాలా మంచివి, అందుకే షుగర్ ను ఎక్కువ ప్రమోట్ చేయట్లేదు మన వాళ్ళు. సో ఈ ఫ్రక్టోజ్ క్రిస్టల్స్ ను ఎన్నడో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో మనం ఉత్పత్తి చేసాం. అందుకే మీరు గల్ఫ్కి వెళ్ళినా లేకపోతే యూరోపియన్ వెళ్ళినా కూడా తాటి చెట్లు ఈత చెట్లు ఉంటాయి, కానీ వాళ్ళకు కళ్ళు తీసుకోవడం తెలియదు, కానీ భారతీయులకు ఎప్పుడో తెలుసు. అట్లే మీకు ఇంకొక అద్భుతమైన టెక్నాలజీ ఏంటంటే, మనం ఏ బార్బర్ ఇంటికి వెళ్ళా కూడా ఒక లెదర్ ఉంటుంది. మీరు మనం చిన్నప్పుడు చూసి ఉంటాం, ఒక లెదర్ మీద ఇలా కోట్ చేస్తుంటా ఉంటాడు బార్బర్ మంగళాయన. కోట్ చేసి అదేంటిది అంటే లెదర్. ఆ లెదరు ఆ చర్మం ఎక్కడి నుంచి తెచ్చారంటే మాదిగల దగ్గర నుంచి ఇచ్చారు. మాదిగలు
ఇచ్చిన లెదర్ మీద అంటే చర్మం మీద మంగలి కత్తి నూరి సేవింగ్ చేసినా లేకపోతే సర్జరీ చేసినా సెప్టిక్ కాదనే విషయం భారతదేశంలో మంగళలకు బహుశా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే 5,000 సంవత్సరాల కింద తెలుసు. ఇంత జ్ఞానం ఉంది. అట్లే వడ్ల కమ్మర్లు ఒక నాగలి కట్టడం, లేకపోతే ఒక ఇల్లును కట్టడం, లేకపోతే ఒక ఉక్కు మెటీరియల్ తయారు చేయడం అంత ఆషామాష విషయం కాదు. అట్లే రజకులు కనుక తీసుకుంటే సౌడు నుంచి సబ్బు, ఇప్పుడు సబ్బు అనేది లేటెస్ట్ కాన్సెప్ట్. ఐ థింక్ మన దేశంలో ఒక 50 సంవత్సరాల నుంచి సబ్బు ఉంది, అంతకుముందు సబ్బు లేదు. మరి అంతకుముందు ప్రజలు ఎలా ఆరోగ్యంగా ఉన్నారు మనకన్నా అంటే వాళ్ళు సౌడు నుంచి సబ్బు తయారు చేసే ఒక సైన్స్ ఉంది వాళ్ళకి. అట్లా ప్రతి కమ్యూనిటీ దగ్గర మనం యు నేమ్ ఎనీ కమ్యూనిటీ, ప్రతి శూద్ర కులంలో, దళిత కులంలో కులపరంగా వస్తున్న శాస్త్రీయమైన జ్ఞానం ఇంత అంత కాదు. ఇవాళ మోడర్న్ సైన్స్ ఎగ్జామిన్ చేసుకుంటే నివ్వెరబోయే పరిస్థితి. అబ్బా ఇంత తెలివి ఉందా వీళ్ళ దగ్గర. అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మరి వీటిని ఎవరు కనిపెట్టారు? ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వీటికి కూడా ఫౌండర్స్ ఉన్నారు. ఎవరు ఫౌండర్స్ అని అంటే మన గ్రామీణ దేవతలు. అందుకే నేనేమంటున్నా అంటే భారతదేశంలో కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ లేదు, కాన్సెప్ట్ ఆఫ్ డైటీ ఉందని చెప్తున్నా. భారతదేశంలో కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ లేదు, గాడ్ని నమ్మే కల్చర్ భారతదేశంలో సనాతనంగా లేదు. ఎప్పుడైతే ఆర్యులు వచ్చి బ్రాహ్మణిజం తీసుకొచ్చారో అప్పుడు దేవుని నమ్మే సాంప్రదాయం ఉంది. కానీ మన దేశంలో డైటీ అంటే ఈ గ్రామీణ దేవతలు, అంటే తెలుగులో సరైన పదం లేదు, గ్రామీణ దేవతలు, వీటిని నమ్మే సంస్కృతి ఆచారం తరతరాలుగా ఉంది. ఎందుకు దేవుడు నమ్మద్దు అని అంటున్నా అంటే దేవుడు అనేది ఒక డిస్కోర్స్ మీద, ఒక వాదన మీద ఉన్నడా లేదా అనేది నిరూపించే క్రమంలో ఒక దేవుడు అనే భావనని తయారు చేశారు. అది ఎవరు తయారు చేశారంటే ఆర్యులు తయారు చేశారు. కానీ డైటీ అనే భావనని ఇది తయారు చేయలేదు, ఇది హిస్టారికల్. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే పోచమ్మ ఉంది, మనం పోచమ్మని చాలా మంది మనం వర్షిప్ చేస్తాం. పోచమ్మ ఎందుకు దేవత అయింది అని అంటే ఫస్ట్ చికెన్ ఫ్యాక్స్ కు మెడిసిన్ కనిపెట్టిన అంటే వ్యాక్సిన్ కనిపెట్టిన మొట్టమొదటి డాక్టర్. కానీ ఈ విషయం తెలియదు. ఆయన ఇప్పటికి కూడా మనకు అమ్మవారు అయితే చికెన్ ఫ్యాక్స్ కానీ స్మాల్ ఫ్యాక్స్ అయితే ఇప్పటికి కూడా ఆమెను మొక్కే సంస్కృతి మనలో ప్రబలంగా కనబడుతుంది. మనకి ఏ ఊళ్ళో వెళ్ళినా కూడా ఇప్పటికి కూడా చెప్తాం. అట్లే మైసమ్మ అనే మన ఊళ్ళలో గ్రామీణ దేవత ఉంది. మైసమ్మ ఎవరు అంటే చెరువు కట్టలను తయారు చేసిన ట్యాంక్ ఇంజనీర్. సో మొట్టమొదటి ఇంజనీర్. ఆర్యులలో మీరు ఋగ్వేదం చదివితే తెలుస్తుంది ఏంటంటే ఆర్యులలో నీళ్లు స్టాగ్నేట్ అయితే అంటే చెరువు కాలాగా కట్ట కడితే అది దోషం. అందుకే ఇంద్రుడు ఏం చేసేవాడంటే ఎవరైతే ట్యాంక్ గాడ్స్ ఉంటారో వాళ్ళందరినీ చంపాడు. ఋగ్వేదంలో ఒక వృత్తుని ఒక ఉదాహరణ చెప్తుందంటే వృతుడు అనే ఒక ఆయన ట్యాంక్ గాడ్ అంటే ట్యాంక్ కేర్ టేకర్, దానికి ఒక గస్తీ కాసేవాడు. ఆయనను చంపనీకి అంటే ఇంద్రుడు ఒక 100 సార్లు అటాక్ చేస్తే చిట్ట చివరికి అత్యంత దారుణంగా చంపితే ఆ చావును కీర్తిస్తూ 500 శ్లోకాలు అంటే ఆ గ్లోరీని మా ఇంద్రుడు వృత్తుని చంపాడని. వృత్తుని ఎందుకు చంపాడు? వృత్తుడు పాపం చెరువు కట్ట కట్టి చెరువు పారకం తయారు చేసి వ్యవసాయానికి నీళ్లు అందిస్తే ఆరులు ఏంటంటే నీళ్లు ఆగితే దోషం, అవి ఎప్పుడు పారుతుండాలి కాబట్టి నీళ్ళను ఆపద్దు అని చెప్పి వృత్తుని చంపే దుర్మార్గమైన పని చేసి 500 కీర్తనలు అందుకున్న మహావీరుడు ఆయన. ఇవన్నీ మనకు ఎందుకు తెలియట్లేదు అంటే బీసీలలో కానీ లేకపోతే మన బహుజనులలో కానీ మనం ఎప్పుడూ కూడా వేదాలను చదివే అవకాశం మనకు రాలేదు. ఎందుకంటే వేదాలు సంపూర్ణంగా నిరాకరించబడ్డాయి. సరే నిరాకరించినా కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది. దానిలో ఉన్న ట్రూత్ని మనం బ్రాహ్మణులకు చెప్పాల్సిన అవసరం ఉంది. అయ్యా మీరు సంస్కృతంలో చెప్పారు, దీనిలో అద్భుతమైన రాకెట్ సైన్స్ ఉందన్నారు, మరి ఇదేం రాకెట్ సైన్స్, చంపే సంస్కృతి అయినా రాకెట్ సైన్స్ అని చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇలా మనం చెప్పే ఒక కోణం అయితే, రెండోది మన గ్రామీణ వాతావరణంలో ఉన్న ఇలాంటి గొప్ప గొప్ప పర్సనాలిటీస్. ఇప్పుడు మడేలు అంటే రజకుల కులదైవం ఎవరంటే మడేలు. మడేలు ఎందుకు మొక్కుతున్నామంటే ఫస్ట్ సౌడు నుంచి సబ్బు తయారు చేసిన మొట్టమొదటి శాస్త్రకారు. అట్లే గౌడ్స్ మొక్కే కాటమయ్య. కాటమయ్య ఏంటంటే మొట్టమొదటిసారిగా కళ్ళును ఎలా గీయాలి అంటే కళ్ళును ఎలా గీయాలి, కళ్ళును ఎట్లా వాడుకోవాలి, దాని క్రిస్టల్స్ గా ఎట్లా మార్చాలి అనే ఒక గొప్ప సైన్స్ అని చెప్పిన సైంటిస్ట్. వీళ్ళందరి గురించి మనం ఎప్పుడు అంటే కులాలు ఒక్కొక్కసారి మనం కనుక గమనిస్తే కులాలు కూడా ఎలా నమ్ముతున్నాయి అంటే చాలా గుడ్డిగా. నేను మా కమ్యూనిటీ గురించి కనుక రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే గొల్ల కుర్మల ప్రధాన దేవుళ్ళు మల్లన్న బీరప్పలు.
గొల్లకుర్మ దేవుళ్ళ పెళ్లిళ్ళేమో ఒగ్గోళ్ళు పూజ, అంటే గొల్లకుర్మల పూజారులు ఒగ్గోళ్ళు అంటారు, వాళ్ళు పూజలు చేస్తారు. దేవుళ్ళ పెళ్లిళ్ళు కూడా ఈ మల్లన్న బీరప్ప పెళ్లిళ్ళు కూడా గొల్లకుర్మ ఒగ్గు పూజారులు చేస్తారు. కానీ ఇవాళ గొల్లకుర్మలు ఎవరితో పెళ్లి చేయించుకుంటున్నారు? బ్రాహ్మణులతో పెళ్లి చేయించుకుంటున్నారు. చేపించుకొని వాళ్ళ ఇళ్లలోకి వచ్చినాక ఏం చెప్తారంటే సంస్కృతంలో తాత ఏదో ఒక మంత్రం చెప్తుంటాడు, జెట్ స్పీడ్ వెలాసిటీ తోటి చెప్తుంటాడు. అది ఎవరికి అర్థం కాదు. పిల్లగాడు కలిసి ఉండాలా, చావాలా, బతకాలా, ఎట్లా సంసారం చేయాలని కూడా తెలియదు. ఏదో చదువుతాడు, వెళ్ళిపోతాడు. పోంగా 10,000 పదార్లు, లక్ష, ఒక్కొక్కసారి అయితే స్థాయిని బట్టి ఎంత ఎక్స్ప్లాయిట్ చేయాలో అంత ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. అంటే సంస్కృతి అంటే స్పిరిచువల్ గా ఎలా బానిసలు అయ్యారంటే, మా కులదేవుళ్ళకేమో మా పూజారులు పెళ్లి చేస్తే అంతకన్నా గొప్పలు ఈ మేధావులని, అంటే కులాన్ని గుడ్డిగా నమ్మే వాళ్ళు ఏంటంటే బ్రాహ్మణులతో పెళ్లి చేయించుకుంటారు. చూడండి అంటే పరిస్థితి, అంటే సత్యాన్ని కనుక శోధించకపోతే ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఎవరు శత్రువు ఎవడు మిత్రువు అర్థం కాదు. అందుకే నేను గంటాపదంగా చెప్పేది ఏంటంటే, బ్రాహ్మణ ఆచారాన్ని దాటితే ఆకాశాన్ని దాటినట్టే, బ్రాహ్మణ సాంప్రదాయాన్ని దాటితే సముద్రాన్ని ఈదినట్టే. ఈ బ్రాహ్మణిజాన్ని కనుక మనం బయటకు రాకుండా, అంటే దానిలోంచి బయటకు రాకుండా ఎంతకాలం ఎంత పరిశోధన చేసినా ఎన్ని లెక్చర్లు పెట్టినా కూడా మళ్ళీ ఎక్కడ వేసిన గొంగడి అట్లే ఉంటాం. కాబట్టి బీసీలు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, బీసీలు కుల పునాదిగా, అంటే కుల పుట్టుక ఎక్కడ పుట్టింది, దీనికి మూల పురుషుడు ఎవరు, ఆయన ఎందుకు మూల పురుషుడుగా కీర్తించబడ్డాడు, ఆయన చేసిన కంట్రిబ్యూషన్ ఏందనేది శాస్త్రీయ కోణంలో, నూతన పరిశోధన కోణంలో కనుక మనం పరిశోధన కనుక మొదలు పెడితే ఖచ్చితంగా బీసీలకు విముక్తి వస్తుంది. 100 నోబెల్ ప్రైజులు కొట్టేంత కెపాసిటీ ఉంది. ఒక్కొక్క కులం ఒక్కొక్క నోబెల్ ప్రైజ్ తీసుకురావచ్చు, అంత అద్భుతమైన ఉంది. ఇప్పుడు మనం కరోనాను కనుక చూస్తే, మీరు చూడండి, కరోనా ఎగ్జాంపుల్ కనుక చూస్తే బెస్ట్ లో పిట్టలు రాలిపోయారు. కానీ మన దగ్గర ఎంత స్టేబుల్ గా ఉన్నాం మన ఇండియా అంటే, మన కిచెన్ లో ఉన్న గొప్పతనం. ఎన్నో పదార్థాలు కనుక మనం వేసి ఆ ఇమ్యూనిటీని తరతరాలుగా ఇమ్యూనిటీని కాపాడుకుంటూ వచ్చాం. అయితే మనం దీనికి హిస్టారికల్ రూట్ ను గమనించకపోయేసరికి మనకేం తెలుస్తుంది అంటే, బీసీలకు ఒరిజినల్ గా అంటే విద్య నిరాకరించారు కాబట్టి మన పూర్వీకులందరికీ కూడా జ్ఞానం లేదు, మనం ఏదో ఇప్పుడు సెక్యులర్ ఎడ్యుకేషన్ లేకపోతే మోడర్న్ ఎడ్యుకేషన్ చదువుకొని కొత్త కోణంలో రీసెర్చ్ చేయాలి, లేకపోతే మనం ముందుకెళ్ళాలని మనం ఆలోచిస్తున్నాం. సరే, ఇది ఒక రకంగా కొంత బెనిఫిట్ ఇచ్చినా కూడా అల్టిమేట్ సొల్యూషన్ కాదు. భారతదేశానికి అల్టిమేట్ అంటే చరిత్రను రివర్స్ చేయగలిగే కెపాసిటీ ఏంటంటే, శూద్రుల్లో ఉన్న జ్ఞానాన్ని, చారిత్రాత్మక జ్ఞానాన్ని కొత్త కోణంలో పరిశోధన చేసినప్పుడు మాత్రమే బ్రాహ్మణులు డిఫెన్స్ లో పడతారు. బ్రాహ్మణులు ఏం కనిపెట్టలే, మీరు వాళ్ళు చాలా పుస్తకాలు రాశారనుకుంటారు, చాలా దేశాలు వేయాలనుకుంటారు. వాస్తవంగా భారతదేశాన్ని ఎక్కువ శాతం పరిపాలించింది శూద్ర రాజులే. బ్రాహ్మణులు చాలా తక్కువ కాలం పరిపాలించారు. బ్రాహ్మణులు ఎప్పటి నుంచి ప్రామినెన్స్ లో, అంటే వాళ్ళ అధికారం టైంలో ఎప్పటి నుంచి అంటే బ్రిటిషర్స్ వచ్చాకనే భారతదేశాన్ని కొత్త రకంగా ఎన్స్లేవ్మెంట్ చేస్తారు. అంటే ఆధునిక జ్ఞానం, అంటే మనం అంటే వెస్టర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసినట్టయితే మొత్తం జ్ఞాన సమాజాన్ని 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ప్రీ మోడర్నిటీ, అంటే అది బీసీ నుంచి 14వ శతాబ్దం వరకు ఉన్న కాలము. తర్వాత 14వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు ఉన్న పరిస్థితి, దాన్ని ఏమంటామంటే ఆధునిక కాలం. 21వ సంవత్సరం నుంచి ఇప్పుడు మనం ఉంటున్న సమాజం ఏంటంటే ఆధునిక అనంతర ప్రపంచం. అంటే ఆధునిక ప్రపంచం అయిపోయింది, ఇప్పుడు ఆధునిక అనంతర ప్రపంచంలో మనం నివసిస్తున్నాం. అయితే ఇక్కడ ఆధునిక ప్రపంచంలోకి సమాజం మారుతున్నప్పుడు బ్రాహ్మణులు ఏం చేశారంటే మొత్తం వాల్యూ సిస్టమ్ ని మార్చారు. సో ఎప్పుడైతే వాల్యూ సిస్టమ్ ను మార్చుకుంటారో మొదలైందో అప్పటి నుంచి బీసీలు సాంస్కృతి, అంటే ఈ బ్రాహ్మణీకరణం, అంటే సంస్కృతీకరణం, సంస్కృతైజేషన్ ని బాగా గురయ్యారు. ఎప్పుడైతే సంస్కృతీకరణకు గురవుతామో మనకున్న ఇండిజినస్ నాలెడ్జ్ వెళ్ళిపోయి, మన బ్రెయిన్లలోకి వెళ్ళిపోయి బ్రాహ్మణులకు బానిసలుగా మారిపోయాము. ఇవాళ మోడర్న్ ఎడ్యుకేషన్ చేస్తున్న ఒక లెటెంట్ ఫంక్షన్, అంటే కనబడకుండా మన విద్యా వ్యవస్థలో అంతర్గతంగా నడుస్తున్న ఫంక్షన్ ఏంటి అని అంటే, మనని బ్రాహ్మణ సమాజానికి బానిసలుగా చేసే ఒక విద్యా విధానం, అంటే విద్యా విధాన సాధనం మనకు కనబడుతుంది. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు విద్యా విధానంలో ఉన్నాయి. కానీ వాస్తవంగా ఒకటి మాత్రం చాలా కఠోరమైన సత్యం ఏంటనంటే,
బీసీల దగ్గరలో చాలా అద్భుతమైన విజ్ఞానం ఉంది. దురదృష్టవశాత్తు దాన్ని మన విజ్ఞానం అనుకోవట్లేదు, మన ప్రాచీన విజ్ఞానాన్ని మనం అనుకోవట్లేదు. ఎవడో సుశ్రుతుడు రాసిన పుస్తకాన్ని గొప్పగా కీర్తిస్తున్నాం కానీ సుశ్రుతుడు కానీ చరకుడు కానీ వాళ్ళు వాస్తవంగా డాక్టర్లు గారు. వాళ్ళు ఏం చేశారంటే పాపం ఇండిజినస్ హీలర్స్ ఎవరైతే శూద్రులు కింద చెట్లు కట్టుకుంటూ పాము మంత్రాలు వేస్తూ ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సంస్కృతంలో రాసుకున్నారు. సంస్కృతంలో బుక్ మిగిలిపోయింది. వాళ్ళు బుక్ మిగిలిపోవడం వల్ల వాళ్ళు ఆథర్స్ అయిపోయారు. కానీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళ చరిత్రతో పాటు కనుమరుగైపోయింది. ఇవాళ అది కనబడకుండా పోయేసరికి మనం మన ఒక గ్లోరీని అంటే మన ఒక ఫాస్ట్ గ్లోరీని మనకు ఒక ఫాస్ట్ హిస్టరీని మనం క్లెయిమ్ చేయలేకపోతున్నాం. సో అంత ప్యాథటిక్ సిచ్యువేషన్ లో ఇవాళ బీసీ సమాజం ఉంది. ఇప్పటికైనా బీసీ సమాజం కొత్త కోణంలో కనుక రీసెర్చ్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది నేను ఆశిస్తున్నాను. ఇక రెండవది, నాటి విద్య అలా ఉంటే నేటి విద్య ఎలా ఉంది అని అంటే, నేడు ముఖ్యంగా బీసీలలో అత్యంత ఈ సాంస్క్రిటైజేషన్ అంటే బ్రాహ్మణీకరణం చెందడం అనేది ఒక పెద్ద డ్రాబ్యాక్ అండి. కానీ మనం దానికి ఆల్టర్నేటివ్ చెప్పాల్సిన అవసరం ఉంది, ఆల్టర్నేటివ్ వర్క్స్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు అంటే అమాయకులు, చాలా వరకు మనం అమాయకులు. ఎందుకంటే అరిస్టాటిల్ ఒక రిమార్కబుల్ స్టేట్మెంట్ చేశాడు ఇండియాకి వచ్చినప్పుడు. ఆయన ఏమంటాడంటే, వెస్టర్న్స్ ఆర్ అన్సోషబుల్, అన్ఇంటెలిజెంట్, వెరాజ్ ఇండియన్స్ ఆర్ సోషబుల్, ఇంటెలిజెంట్ బట్ డొసైల్, దేర్ ఫోర్ దే ఆర్ టెంప్ట్ టు బి ఎన్స్లేవ్డ్ అని చెప్పారు. అంటే పాశ్చాత్యులతోటి మనం పోల్చుకున్నప్పుడు మనం చాలా కలిసిగా బతుకుతాం, చాలా తెలివిమంతులం. కానీ మనకేంటంటే ఒక డొసైల్నెస్ అంటే కేర్లెస్నెస్ ఉంటుంది, పట్టించుకోం ఎక్కువ, దాన్ని తరోగా పర్సూయెన్స్ చేయం కాబట్టి మనకు అదొక సమస్య ఉంది. ఆ క్యారెక్టర్ వల్లనే మనం బానిసలుగా మార్చొచ్చు, ఇలా మార్చారు అని అరిస్టాటిల్ ఎప్పుడు చెప్పాడంటే 344 బీసీలో చెప్పాడు. ఇవాళ కూడా ఆ టెక్స్ట్ ప్రామినెన్స్ కూడా మనం అంటే మన ఎవ్రీడే లైఫ్ లో మనం చూడట్లేదు. సో ఇలా దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ సెక్యులర్ ఎడ్యుకేషన్ అంటే ఆధునిక ఎడ్యుకేషన్, వెస్టర్న్ ఇంక్లైన్డ్ ఎడ్యుకేషన్ మన మీద బ్రాహ్మణులు ఒక కోణంలో ఇంపోజ్ చేయడం వల్ల ఎంతసేపు కూడా బీసీ విద్యార్థులు కానీ లేకపోతే బీసీ మేధావులు కూడా సాఫ్ట్వేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఈ కోర్సులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ వాస్తవంగా ఒక సోషల్ సైంటిస్ట్ చేసిన లేకపోతే ఒక ఆర్టిస్ట్ చేసిన ఒక ఇన్స్పిరేషన్ ఎన్ని న్యాచురల్ సైన్స్ పరిశోధనలు వచ్చినా లేకపోతే పర్సన్స్ వచ్చినా చేయలేరు. ఉదాహరణకు ఒక గోరటి వెంకన్న ఒక పాట రాశాడు అనుకోండి, కొన్ని వేల మందిని కదిలిస్తుంది. ఒక గద్దర్ పాట పాడాడు అనుకోండి, వేల మందిని కదిలిస్తుంది. లేకపోతే ఒక కంచయ్య లాంటి ఒక మేధావి ఒక ఆర్టికల్ రాశాడు అనుకోండి, వేల మందిని ఆలోచింపజేస్తుంది. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో లేకపోతే ఇంజనీరింగ్ లో వెళ్ళి మనం పరిశోధన చేస్తే మహా అయితే ఏం చేస్తాం, ఒక కారు 20 లీటర్లు ఇచ్చే మైలేజ్ ఇచ్చేదాన్ని 21 లీటర్ చేయగలుగుతాం. అది కూడా కంట్రిబ్యూషన్ కాదనలేము. కానీ మనకి ఇమీడియట్ నీడ్ ఏంది అని అంటే, భారతదేశంలో ఉన్న బీసీలు ఇప్పటికైనా సోషల్ సైన్స్ పరిశోధనలో పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం. మనకు అన్ని ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి, జ్ఞానం ఉంది, ఎవరి ఉంది. కానీ ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం అంటే సోషల్స్ అంటే సమాజం మీద కమాండ్ లేకపోయేసరికి మన ఇంతమందిని కూడా ఓటు అమ్మద్దన్నా కూడా ఓటు అమ్ముతున్నారు, బ్రాహ్మణిజం పాటించద్దన్నా కూడా పాటిస్తున్నారు. ఎందుకు అంటే కారణం, భారతదేశం అబ్సల్యూట్ పావర్టీలో లేదు. పేదరికం 3 రకాలుగా ఉంటుంది. ఏంటంటే అబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ, కల్చరల్ పావర్టీ. అబ్సల్యూట్ పావర్టీ అంటే నిజానికి తిండి లేని పరిస్థితి. అది ఒకప్పుడు భారతదేశంలో ఉండే, మనం కూడా ఫేస్ చేసినాం. కానీ ఇప్పుడు ఫుడ్ సర్ప్లస్ వచ్చింది, మనకు ఫుడ్ రిసోర్సెస్ సముచిత స్థానంలో ఉన్నాం కాబట్టి ఇవాళ స్టార్వేషన్ అనే పరిస్థితి లేదు. అంటే అబ్సల్యూట్ పావర్టీ మనకు ఒక రకంగా ఎలిమినేట్ అయిందని చెప్పొచ్చు. రెండోది రిలేటివ్ పావర్టీ. రిలేటివ్ పావర్టీ అంటే ఏంటంటే ఈ వైట్ కాలర్ క్రైమ్ చేసేవాళ్ళు, అంటే వాళ్ళకుంది నాకు లేదు, వాళ్ళకుంది నాకు లేదనే కంపారిజన్ లో అంటే ఉన్న వాళ్ళను రెఫరెన్స్ గా తీసుకుంటారు, రిచ్ ను రెఫరెన్స్ గా తీసుకొని కరప్షన్స్ చేసి లేకపోతే బ్రైబ్స్ చేసి ఇంకేదో మ్యానిపులేషన్ చేసి పైకి రావాలనుకునేవాళ్ళు. ఈ క్యారెక్టర్ కూడా మన దగ్గర లేదు ఎక్కువ, బీసీల దగ్గర కానీ. లేకపోతే బీసీలో ఎంతసేపు ఒక జాబ్ తెచ్చుకోవాలి, ఒక ఇల్లు సంపాదించుకోవాలి, కొడుకు అంటే నెక్స్ట్ జనరేషన్ చదివించుకోవాలి, ఇంతేగాని 100,000 కోట్లను సంపాదించాలని ఏ బీసీ కూడా ఒకనాడు కూడా అస్పైర్ కాదు. సో దీన్ని బట్టి చూస్తే ఏంటంటే మన దగ్గర రిలేటివ్ పవర్టీ కూడా లేదనే విషయం తెలుస్తుంది.
ఇక మూడోది ఏంటంటే కల్చరల్ పావర్టీ. ఈ కల్చరల్ పావర్టీ ఏంటంటే మనకు అన్నీ ఉన్నాయి కానీ ఏది చేయాలో అర్థం కాదు. సో ఒక సైడ్ రీసోర్సెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్స్ అంతో ఇంత ఫెసిలిటేషన్ చేస్తున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం ఇవాళ నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే సోషల్ సైన్స్ రీసెర్చ్, సామాజిక అంటే బానిసత్వం నుంచి బయటకు రావాలి ఫస్ట్. దాన్ని రాకుండా ఏం చేస్తున్నామంటే టెక్నాలజీ వెంబడి లేకపోతే ఇంజనీరింగ్ వెంబడి మెడిసిన్స్ వెంబడి వెళ్ళి మన టైంని అంటే మనం ప్రాపర్గా ఎక్కడ అంటే మందు రోగానికి ఎక్కడ వాత పెడితే రోగం తగ్గుద్దో అక్కడ వాత పెట్టకుండా అన్నెసెసరీగా వేరే రంగాల మీద ఫోకస్ చేస్తాం. సో దీనివల్ల బీసీలలో చాలా వరకు డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇట్లాంటి వాటిలలో మంచి ప్రముఖులే వచ్చారు. కానీ సోషల్ సైన్స్ లో చాలా తక్కువ మంది మేధావులు ఉన్నారు. సరే ఉస్మాన్ యూనివర్సిటీలో మాకన్నా ముందు తరంలో ఒక మంచి మేధావి వర్గం ఉండే, వాళ్ళ చాలా కృషి చేశారు, చాలా ఎంత రోల్ ప్లే చేయాలో ఈ సమాజాన్ని జాగృతం చేయడంలో అంత రోల్ ప్లే చేశారు. కానీ ఇప్పుడు తెలంగాణ తర్వాత ఆ మేధావి వర్గం అంతా కూడా రిటైర్డ్ అయిపోయింది. మా జనరేషన్ లో ఎవరు కూడా బీసీలు కానీ బహుజనులు అని మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంతే ఒక 5-10 మంది కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అంటే ఇలా అయితే ఫ్యూచర్ లో ఈ సోషల్ డిస్కోర్స్ కనుక మనం ముందుకు తీసుకురాకపోతే సామాజిక న్యాయం వెనుకబడిపోతుంది. ప్రాజెక్ట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. పూలే ఫోకస్ అంతా కూడా ప్రాజెక్ట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అంటే మనుషుల్ని జ్ఞానవంతులుగా ఎట్లా మార్చాలి అనేది. అంబేద్కర్ స్ట్రగుల్ అంతా కూడా పొలిటికల్ స్ట్రగుల్, అంటే ఎట్లా సోషల్ జస్టిస్ ని తీసుకురావాలి, ప్రాజెక్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్. ఈ ప్రాజెక్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్, ప్రాజెక్ట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ని మనం ముందుకు తీసుకెళ్లాలి. ఖచ్చితంగా ఒక డిఫరెంట్ యాంగిల్లో మనగా అంటే ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు బీసీలు పెద్ద ఎత్తున సోషల్ సైన్స్ రీసెర్చ్ లోకి రావాలి. ఆర్ట్స్ అంటే సినిమా కానీ లేకపోతే సాంగ్స్ రాయడంలో కానీ లేకపోతే ఇంకా లిటరేచర్ ప్రొడ్యూస్ చేసే దానిలో మనం ముందుకు రావాల్సిన అవసరం. అందుకే బీసీలలో ప్రస్తుత తరుణంలో కవులు, గాయకులు కూడా చాలా తక్కువ ఉన్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే పాట పాడడం ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ గా లేకపోతే దాంతో ఏమొస్తుంది అనుకుంటారు. కానీ ఒక పాట చాలా మందిని అంటే ఎంతో అంటే ప్రోత్సహిస్తుంది అనేది మనకు చాలా అంటే తెలంగాణ ఉద్యమంలో చూసాం. తెలంగాణ ఉద్యమం పాటలు లేకుంటే అది ఇంత గొప్పగా అంటే అంత తొందరగా పర్కులేట్ అయ్యే అంశం కాదు. సో కాబట్టి ఇప్పటికైనా బీసీలు చాలా రిజర్వేషన్ ఇచ్చిన అంశాలలో కూడా చాలా వెనుకబడి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేషనల్ లెవెల్లో ఫెలోషిప్స్ కనుక చూస్తే ఎస్సీ ఎస్టీలకు 2000 ఫెలోషిప్లు ఉన్నాయి, బీసీలకు 300 ఫెలోషిప్స్ అంటే రాజీవ్ గాంధీ పేరు మీద ఇచ్చే ఫెలోషిప్స్. కనీసం ఈ ఫెలోషిప్లు ఇంక్రీజ్ చేయమనే వాదన కూడా బీసీ నుంచి రాకపోవడం అనేది చాలా అంటే బాధాకరమైన విషయం. చాలా ఈ గ్యాప్స్ అంటే ఎడ్యుకేషన్ లో ఉన్న గ్యాప్స్ మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్లో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ లేకపోతే మేధావుల మధ్య చర్చ జరగట్లేదు. బీసీలంతా కూడా విడిపోయారు, ఎక్కడికక్కడికి కుల సంఘాలుగా లేకపోతే వివిధ పార్టీలుగా లేకపోతే వివిధ వృత్తులుగా విడిపోయి ఒక కాడికి వచ్చే పరిస్థితి లేదు. కానీ చేంజ్ ఏంటంటే ఇప్పుడున్న అంటే ప్రజెంట్ కాంటెక్స్ట్ లో మాత్రం బీసీలలో స్పృహ వచ్చేసింది. చాలా వరకు చాలా అంటే స్పృహ అనేది చాలా కేటగారికల్ గా కనపడుతుంది. మనం ఎక్కడ వెళ్ళినా కూడా బీసీ చైతన్యాన్ని విద్యావంతులు కానీ లేకపోతే ఇక్కడ చూస్తున్న యూనివర్సిటీలలో విద్యార్థులు కానీ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అంటే సర్పంచులు లేకపోతే వివిధ పార్టీలో పనిచేసే కార్యకర్తలైనా కూడా బీసీ చైతన్యం మీద చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. సో ఇది సరైన సమయం. ఇప్పటికైనా బీసీ మేధావులు, విద్యావంతులు అందరూ కూడా పెద్ద ఎత్తున కలిసికట్టుగా పనిచేసి ఈ వాదనని అంటే బీసీ వాదనని, బహుజన వాదనని మనం కనుక ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మన ముందు పూర్వీకులు ఇచ్చిన స్ఫూర్తిని మనం నెక్స్ట్ జనరేషన్లకు అందిస్తాం. ఆ విధంగా మనం పనిచేయాలి. పనిచేసే భాగంలోనే ఈ లెక్చర్ ఇట్లాంటి సిరీస్లు కండక్ట్ చేస్తున్నాం అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇంకా నేను చాలా క్వశ్చన్లకు అంటే సరే 1 వే కాకుండా 2 వేస్ ఉంటే బాగుంటుంది. చర్చ అనేది 2 వైపులో ఉండాలి. కాబట్టి మిగతా మిత్రులందరినీ కూడా నేను పెద్ద ఎత్తున రెస్పాండ్ కావాలని చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రమేష్ గారికి, అట్లే మిత్రులు వెంకటకిషన్ గారికి, అట్లే స్వారో ప్రవీణ్ కుమార్ సార్ గారికి, మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. చాలా అద్భుతం. అంటే అసలు మాకు తెలియని చాలా విషయాలు మీరు తెలియజేశారు. ఒక్కొక్క కులానికి
ఉన్న సైన్స్ ఏంటిది, వారి చరిత్ర ఏంటిది, వాళ్ళ కల్చర్ ఏంటిది, ఆ కులంలో ఉన్న గొప్పతనము లేదా ఆ వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటిది అనే విషయాలు మాకు చాలా అద్భుతంగా చెప్పారు. తెలియని విషయాలు చాలా చెప్పారు. ఇప్పటికి కూడా మేమందరం కూడా చాలా ఎక్కువ మందిని కూడా విద్య అంటే ఈ పుస్తక విద్య, ఈ ఈ ఎంఎస్సీలు, బిఎస్సీలు, పిహెచ్డీలు ఇవే విద్య అనుకునే భ్రమలోనే ఉన్నాము. ఒక్కొక్క కులంకి ఇంత నాలెడ్జ్ ఉందా, అసలు దీని వెనుక ఇంత సైన్స్ ఉందా అని మేమందరం కూడా ఆశ్చర్యంతో వినడం జరిగింది. ఇదంతా కూడా తప్పనిసరిగా మనం ఈ ఈ సాంప్రదాయాన్ని దీన్ని మనం ఖచ్చితంగా ఇంకా రీసెర్చ్ చేసి మనం జనాలలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీలాంటి మేధావుల సహకారంతో ఈ నాలెడ్జ్ ను జ్ఞానశోధక సమాజ్ తప్పనిసరిగా స్వేరోస్ అండ్ జ్ఞానశోధక సమాజ్ తప్పనిసరిగా సమాజంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు సార్. జనాలని, ప్రజలను అందరిని కూడా చైతన్యవంతం చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను సార్. ఇప్పుడు క్వశ్చన్ అవర్ లో క్వశ్చన్స్ అడగవలసిందిగా నేను మా ఈ మీటింగ్ లో ఉన్న మిత్రులందరినీ కూడా, జూమ్ మీటింగ్ లో ఉన్న స్వేరోస్ సెంట్రల్ కమిటీ సభ్యులు, జ్ఞానశోధక సమాజ్ రాష్ట్ర కమిటీ సభ్యులను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా. ఫ్రెండ్స్, మీరందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు. కామెంట్ రూపంలో ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ లో కామెంట్ రూపంలో అడిగినా కూడా సార్ సమాధానం ఇస్తారు. ప్లీజ్ వెల్కమ్. సార్ జై భీమ్ సార్, నేను ఉషాన్న మాట్లాడుతున్నా. చెప్పండి. మీరు అంటే ఇవన్నీ సాధించడానికి పొలిటికల్ పవర్ తప్పకుండా శూద్రులకు అవసరము, అది ఆ స్పృహ లేకుండా పోయింది. అలాంటి విద్యకు మనం దూరమైనమని ఒక మాట చెప్పారు, అది చాలా బాగుంది. అయితే ఇప్పటికైనా మరి పొలిటికల్ పవర్ కోసం శూద్రులంతా ఏకం అవ్వడానికి ఏమైనా మీ దగ్గర సలహా ఉందా? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. అంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒక వ్యక్తి సమాజాన్ని మార్చడం అనేది సాధ్యం కాదు. అంటే ఒక వ్యవస్థ, అంటే ఒక పటిష్టమైన వ్యవస్థతోటి ఢీకొట్టాలంటే ఇంకొక వ్యవస్థ, ఆల్టర్నేటివ్ వ్యవస్థను మనం క్రియేట్ చేయాలి. అంటే సిద్ధాంత పరంగా మన దగ్గర అంటే మేధావులందరూ కూడా చాలా, అంటే ఇంతకు ముందు మేధావులు కావచ్చు, ప్రస్తుతమైన మేధావులు కావచ్చు, చాలా రకాల వర్క్స్ చేస్తున్నారు, చాలా పబ్లికేషన్ చేస్తున్నారు. సిద్ధాంత పరంగా మనం చాలా స్ట్రాంగ్ ఉన్నాం, చాలా సవాలే లేదు. అంటే సబాల్టర్న్ సిద్ధాంతం అనేది అంత పటిష్టంగా ఉండాలి, అంత పటిష్టంగా ఉంది, దానికి ధీటుగా పనిచేసే శక్తి కూడా ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే ఆచరణ. ఈ ఆచరణ చేయాలంటే ఖచ్చితంగా మన అందరం, అంటే మనలాంటి వాళ్ళందరం కూడా పెద్ద ఎత్తున సంఘాలుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అంటే సంఘటితంగా పనిచేయకుండా ఈ పొలిటికల్ పవర్ని కనుక అంటే మనం గ్రాప్ చేస్తాం అనేది సాధ్యం కాదు. సో కాబట్టి ఇప్పుడు అంటే చాలా సంఘాలు చాలా కాలం నుంచి పనిచేస్తున్నవి. కాకపోతే దానిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాటిలో లాంగ్ రన్, అంటే దీర్ఘకాలికమైన ఏం లేకపోయేసరికి ఎక్కడో ఒక కాడికి వచ్చి వాళ్ళు వైండ్ అప్ అయిపోతుంది. వాళ్ళ కంట్రిబ్యూషన్ అనేది కాదనలేము, కాకపోతే వాళ్ళ లాజికల్ ఎండ్కు వాళ్ళ ఉద్యమాలను కానీ తీసుకెళ్లిన పరిస్థితి మనకు కనబడతలేదు. కాబట్టి ఇప్పుడున్న సినారియోలో ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా చాలా మంది మేధావులు కనబడుతున్నారు. నాకు ఒక హోప్, ఆ హోప్ ని ఒక కేంద్రీకృత, అంటే ఒక వ్యక్తుల, అంటే మన వ్యక్తుల ఒక హారంగా తయారయ్యి అట్లా పనిచేస్తే, అంటే ఒక సిద్ధాంతం చుట్టూ పనిచేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు ఇప్పుడు ఇంత తొందరగా వస్తుందని నేను బలంగా చెప్తున్నా అంటే, ఒకప్పటి ఇన్ఫర్మేషన్ డెసిమినేషన్, అంటే ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ కావాలంటే సంవత్సరాలు బట్టి. ఇవాళ అలా కాదు. ఇవాళ మన లైవ్ 1 hour లో ఎంతమంది చూడాలనుకుంటే అంతమంది. ఒక్కరు రాడికల్ స్టేట్మెంట్ ఇస్తే ఒక్క రోజులో 2 రోజుల్లో మొత్తం తెలంగాణ ప్రజలందరికీ కూడా రీచ్ అయ్యింది. సో కాబట్టి ఇవాళ ఉన్న టెక్నాలజీ అడ్వాన్స్మెంట్, చైతన్యం కూడా, ఒకప్పటికున్న చైతన్యానికి ఇప్పటికి చైతన్యం లెవెల్స్ పెరుగుతున్నాయి. సో ఇట్లాంటి చైతన్యం పెరగడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. మోర్ ఆఫ్ ఇంకొకటి ఏంటంటే, హ్యూమన్ బ్రెయిన్ అనేది ప్రోగ్రెసివ్. నిన్న ఉన్న బ్రెయిన్ ఇవాళ ఉండదు, ఖచ్చితంగా ఇవాళ ప్రోగ్రెసివ్ గా ఉంటుంది. ఈ 3 డైమెన్షన్లో కనుక మనం చూసినట్లయితే నాకు తెలిసి వచ్చే 20 years, నేను ఒక రోజు 2 రోజులు ఏదో రేపే వస్తానని చెప్పట్లేదు, ఒక జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా ఈ బీసీలు, బహుజనులే ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాలను పరిపాలిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు ఎవరైనా? సార్ జైపూలే సార్. సార్ నేను కుందారపు రమేష్ సార్. అడగండి. చెప్పండి రమేష్ సార్. సార్ నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఏదైనా జేబిన్ సార్, రమేష్ గారు అడగండి. రమేష్ గారి తర్వాత మళ్ళీ మీరు చెప్పండి. సార్ ఏదైనా సార్, ఇప్పుడు మనం బీసీలలో వర్గాల్లో కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఏదైనా ఒక హెడ్ పోస్టింగ్, ఇప్పుడు సపోజ్ శంకర్ రమేష్ సార్ ఈరోజు దీన్ని హోస్ట్ చేస్తున్నారు సార్. ఇందులో మనకు 29 మంది పార్టిసిపేట్ చేసేస్తారు. ఈ 29 మందిలో నార్మల్ గా జనరల్ టాపిక్ లో ఎట్లుంటది అంటే సార్, ఎవరైనా పొలిటికల్ హెడ్ కానీ, బాస్ కానీ, మనకు సమాజంలో ఏదైనా ఒక అధికారి స్థాయిలో ఉన్న వాళ్ళ కులం తెలుసుకోవడానికి ప్రయత్నించే ఆలోచన ధోరణి అనేది మారినంత వరకు మనకు పొలిటికల్ పవర్ అనేది అల్టిమేట్ గా రాదనేది నా నమ్మకం సార్. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు, ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు సార్, ఆ సార్ చేసే పనులన్నీ చూస్తున్నాం, ఆయన చేసే గొప్ప పనులు చూస్తున్నాము. లాస్ట్ ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో, కడు పేదరికంలో ఉన్నారో వాళ్ళకు సాయం చేసే విధంగా చేస్తున్నారు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కులం ఏంటి, మతం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో చాలా మంది తన సమయాన్ని వేస్ట్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి సార్. ఇట్లాంటి ఆలోచన ధోరణి పోయి మనకి ఎవరైతే సాయం చేస్తారో, మనల్ని ఎవరైతే అభివృద్ధి ప్రదంలో నడుచుకొని తన చేతి వెంట తీసుకుపోతారో వాళ్ళకే మనం సపోర్ట్ ఇస్తామనే ఆలోచన ధోరణి రావాలంటే మన దగ్గర ఏం ప్లానింగ్స్ ఉన్నాయి సార్? వాస్తవంగా భారతదేశం ఏంటంటే ఒక టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ఫర్ కాస్ట్ సిస్టమ్. అంటే మన పేర్లు మన కాస్ట్ రిఫ్లెక్ట్ చేస్తాయి, మన ఇంటి పేర్లు కూడా మన కాస్ట్ రిఫ్లెక్ట్ చేస్తాయి, ఒకసారి మన ఫిజికల్ ఫీచర్స్ కూడా కాస్ట్ రిఫ్లెక్ట్ చేస్తాయి. చాలా మంది ఏంటంటే ఈ కాస్ట్ క్యూరియాసిటీ ఉందని భ్రమిస్తున్నాడు. అంటే నాకు తెలియదు, బరే వ్యక్తి కనబడగానే వ్యక్తి క్యాస్ట్ అంటే నేను చాలాసార్లు విన్నాను, మీరు అన్న మాట అని కూడా నేను చాలాసార్లు విన్నాను. అంటే చాలా మంది నన్ను అడుగుతుంటారు కూడా, వ్యక్తి కనబడగానే వ్యక్తి క్యాస్ట్ ఏంది, నేను ఏ కులమోడు, మానవుడా కాదా అని తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీ వ్యక్తులలో ఉంటుందని అంటున్నారు. కానీ వాస్తవంగా ఒక బ్రాడర్ సెన్స్ లో కనుక చూసినట్లయితే వ్యక్తి కులానికి కట్టుబడి ఉండడు. అంటే కుల బానిసత్వానికి మాత్రమే కట్టుబడి ఉంటాడు. అంటే కులము కలెక్టివ్ సోయి ఉంది కదా, కలెక్టివ్ స్పృహ ఉంది కదా, ఆ కలెక్టివ్ స్పృహకి అది రాంగ్ వేలో వెళ్ళినప్పుడు మాత్రమే ఎక్కువ శాతం కట్టుబడి ఉంటాడు, మంచి వేలో వెళ్ళినప్పుడు ఎక్కువ శాతం కట్టుబడి ఉంటాడు. అందుకే మీరు ఎప్పుడన్నా విలేజ్లలో ఓటింగ్ జరిగేటప్పుడు చూడండి, కులాలు కట్లేస్తాయి ఒక్కొక్కసారి, కానీ ఆ కట్లకు కట్టుబడి ఉండే అవకాశం లేదు. మీరు బాగా డెప్త్ కనిపిస్తే ఏంటంటే లేదు. ఒకవేళ అట్లా కట్టుబడి ఉండేటట్లయితే ఈ పాటికే బహుజన రాజ్యం వచ్చేది. అట్లా కట్టుబడి ఉండట్లేదు. అయితే సమూహం అంటే పీపుల్ కు మరి అది సోలేసా లేకపోతే మానసిక వ్యాధ లేకపోతే ఈ రకమైన సామాజీకరణ చెందామంటే కుల సామాజీకరణ చెందడం వల్ల ఎవరు ఏ కులం అనేది తెలుసుకోవాలనే ఒక కుతూహలం ఉన్నప్పటికీ కూడా అది సామాజిక అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ ని దెబ్బతీయదు. ఎందుకంటే కులం భారతదేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఇది చాలా మంది గమనించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అడమ్ స్మిత్ అనేది ఉంది. స్మిత్ అనేది ఒక కులం నుంచి వచ్చింది. బార్బర్ అనే కమ్యూనిటీస్ కూడా మనకు వెస్ట్ లో కనబడతాయి. కానీ అక్కడ కులంకు ఇక్కడ కులంకు తేడా ఏంటంటే అక్కడ కులం అనేది కేవలం నామినల్, కానీ భారతదేశంలో కులం అనేది ల్యాడర్. అంటే ఒక కులం కన్నా ఇంకో కులం గొప్ప, ఇంకో కులం కన్నా ఇంకో కులం గొప్ప అనే ఇది ఒక దుర్మార్గమైన ఆచరణ. అట్లే ఏ కులం వాడు ఆ కులంలో పెళ్లి చేసుకోవడం అనేది కూడా ఒక ఇండియాలో ఉన్న పెద్ద డిమెరిట్. కులం భారతదేశం నుంచి పోదు, కాకపోతే కులం దాని స్థాయి ఎక్కడికి పడిపోద్ది అంటే మన ఇంటి పేరు స్థాయికి పడిపోద్ది. ఇవాళ మనందరికి కూడా డిఫరెంట్ ఇంటి పేర్లు ఉన్నాయి, కానీ మన ఇంటి పేర్లను మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తామా? ఇవ్వం. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే భారతదేశం నుంచి కులం వెళ్ళిపోతుంది అనుకుంటారు. కులం వెళ్ళిపోదు. కులంలో ఉన్న 2 దుర్మార్గాలు వెళ్ళిపోతే కులం ఆటోమేటిక్ గా చనిపోయినట్టు. ఆ 2 దుర్మార్గాలు ఏంటంటే ఒక కులం కన్నా ఒక కులం పెద్ద అనుకోవడం, ఒక కులం వాడు ఏ కులమోడు ఆ కులంలో అంతర్గత వివాహం చేసుకోవడం. మీరు ఒకసారి డిఫరెంట్ గా ఆలోచించి చూడండి. అంటే ఒక కులం వాళ్ళు ఇంకో ఒక షెఫర్డ్ ఇంకొక పాటర్నో లేకపోతే ఇంకో ఫిషర్ మ్యాన్ పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు డిఫరెంట్ గా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇది వచ్చే జనరేషన్స్ ను ఇలాంటి పెళ్లిలే జరుగుతాయి. ఇప్పుడు మన పేరెంట్స్ జనరేషన్ వరకు కూడా, అంటే ఇప్పుడు ఎవరైతే మన పేరెంట్స్ జనరేషన్ వరకు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక కన్వెన్షనల్
సోషలైజేషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళలాగే మన జనరేషన్ లో కూడా చాలా మంది కులాన్ని తెలుసుకోవాలనే ఒక కుతూహలం కలిగినప్పటికీ కూడా భవిష్యత్తులో వచ్చే జనరేషన్స్ అన్ని కూడా ఖచ్చితంగా మారుతాయి. కులం అనేది ఏంటంటే ఏ కులంలో ఆ కులం చేసుకోవాలనే అంటే ఆ రూల్ ని చాలా మంది ఓవర్కమ్ అయి ఒక లాట్ అంటే అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ లో ఒక 10 to 20% బయటకు వస్తారు. వచ్చే జనరేషన్ లో 40% బయటకు వస్తారు. నెక్స్ట్ అంటే ఒక 50 years తర్వాత మనకు కనుక చూసినట్టయితే అసలు కులంలో ఏ కులం వాడు ఆ కులం అంటే ఎండోగమస్ పాటించాలనే రూల్లే కంప్లీట్ గా వయలేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి న్యాచురల్ ఎవల్యూషన్ భారతదేశంలో వచ్చే అవకాశం ఉంది, వస్తుంది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ చంద్రమౌళి గారు ఫ్రమ్ ఒడిశా, మీరు 100 చేశారు సార్, మీరు వచ్చినట్టుగా. మీరు అడుగుతారా? అడగండి. ఓకే, అడగండి సార్, మీరు కూడా అడగండి. సార్ జై భీమ్ సార్. జై భీమ్. జై భీమ్ సార్, నా పేరు చాతల సదానందం, టీజీపీ స్టేట్ ప్రెసిడెంట్ సార్. చెప్పండి, మాట్లాడు. ఇప్పుడు కొన్ని మామూలు పల్లెటూర్లలో పోయి మేము విజిట్ చేసినప్పుడు సార్, ఈ ఎస్టీ మాల మాదిగలు అయితేంది, తర్వాత ఎస్టీలు అయితేంది, ఈ కులాల మీద మన అంటే బీసీలు గౌడ్స్ అయితేంది, లేకుంటే ఇంకా యాదవ్స్ అయితేంది, ఇంకా చిన్న చూపు చూస్తూనే ఉన్నారు సార్. నిజానికి చెప్పాలంటే వాళ్ళ అంటే వాటర్ పట్టుకునే కాడన అయితేంది, తర్వాత ఇంకేమన్నా చిన్న చిన్న భూముల కాడ గిట్ల పంచేది కాడ చాలా అంటే చాలా చులకనగా చూస్తున్నారు సార్. ఇప్పుడు మనం బహుజన రాజ్యాధికారం రావాలని మనం అందరం ముఖమ్మడిగా అంటే అనుకుంటున్నాం సార్. ఆ విధంగా మార్పు తీసుకురావాలంటే మనం ఏం చేయాలి? అవును, మీరు అన్నది వాస్తవం. మనకు ఊళ్ళల్లో కనుక వెళ్తే అంటే మన ఎవరైతే ఎబో 50 years ఉన్న వాళ్ళందరూ అంటే 40 ఎబో 50 అట్లా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రకమైన అంటే ఒకప్పటి అన్టచబిలిటీని ప్రాక్టీస్ చేయకుండా కూడా ఇంకొక ఫామ్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అది కాదనలేని నిజం, కనబడుతుంది కూడా, ఇట్ ఈస్ విజబుల్. నేను కూడా చాలా సార్లు చూశాను. కానీ ఎవరైతే మన జనరేషన్ అంటే బిలో 40 years లోపల ఉన్నారో వాళ్ళల్లో ఈ కలిసి తినడం, లేకపోతే కలిసి పెళ్లిళ్ళకి వెళ్ళడం, ఇలాంటి కల్చర్ వచ్చింది. ఇప్పుడు ఇంకా కాకపోతే ఒక ఏంటంటే రారా పోరా అనుకునే సంస్కృతి లేదు. ఆ కాస్ట్ బేస్ మీదనే రెస్పెక్ట్ చేసుకునే సంస్కృతి కనబడుతుంది. సరే, ఒక కాస్ట్ లో చిన్న వయసులో ఉన్న ఆయన అంటే పెద్ద కాస్ట్ లో ఉండి చిన్న వయసులో ఉన్న ఆయన కూడా రెస్పెక్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ 10th ఆ జనరేషన్ కనుక చూస్తే ఇప్పుడు ఊళ్ళల్లో కూడా అది రెడ్డి కానీ లేకపోతే రావు కానీ బ్రాహ్మణ్ కానీ రారా పోరా అనే పిలుచుకునే సంస్కృతి కనబడుతుంది. అంటే వాళ్ళ సోషలైజేషన్ మారింది. అంటే ఒకప్పటి కాస్ట్ అంటే కాస్ట్ అన్టచబిలిటీ ఇప్పుడు లేదు, ఇవాళ ఉన్నది రేపు ఉండదు, రేపు ఉండదు ఎల్లుండి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆ అన్టచబిలిటీ అనేది దుర్మార్గం, అది ఎనిలేట్ కావాల్సింది అవుతుంది కూడా. ఇక రెండవది ఏంటంటే ఎప్పుడైతే ఈ కాస్ట్ డిస్క్రిమినేషన్స్ తగ్గుతుంటాయో ఆటోమేటిక్ గా ఐడియాలజీ చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది. సో ఊళ్ళలో ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఏంటంటే ఈ అప్పర్ కాస్ట్ స్ట్రాటజీ వల్ల ఏంటంటే అట్రాసిటీ కేసులు ఎక్కువ శాతం బీసీల మీదనే ఉంది. ఈ యాంగిల్ కూడా ఉంది. బీసీలందరూ కూడా ఎస్సీలను దగ్గర తీసుకోపోవడానికి ప్రధాన కారణంగా వాళ్ళు ఏం చెప్తారు అంటే బీసీలు ఏం చెప్తారంటే అట్రాసిటీ యాక్ట్ అని చెప్తారు. వాస్తవానికి అది ఒక ప్రొటెక్టివ్ సేఫ్ గార్డే. కొన్నిసార్లు అప్పర్ కాస్ట్ ఒత్తిళ్ల వల్ల కావచ్చు, లేకపోతే సెల్ఫ్ ప్రొటెక్షన్ లో ఒక్కొక్కసారి దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల, లేకపోతే తెలిసో తెలియక నిజంగానే రేపటికి ప్రొటెక్షన్ ఉంటుందని వాడడం వల్ల ఏంటంటే బీసీ ఎస్సీల మధ్య గ్యాప్ ఎక్కువ ఉంది. కానీ ఆ గ్యాప్ ఏంటంటే ఓల్డ్ జనరేషన్ లో ఉంది కానీ ప్రజెంట్ జనరేషన్ లో లేదు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో ఒక అబ్బాయి ఎవరైనా డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయినో అట్రాసిటీ కేసు పెట్టమని అసలు అనలేరు ఎవరు కూడా. ఇంకో డిగ్రీ చదివేవాడు ఇంకో వ్యక్తిని కులం పేరుతో తిట్టే పరిస్థితి కనపడదు. ఆ కాన్షియస్ వచ్చేసింది. కానీ మనకన్నా పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళు స్టిల్ ఇంకా కన్వెన్షన్ థింకింగ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళలో ప్రాక్టీస్ ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే కుల వివక్షత తగ్గుతుంది, ఇంకా తగ్గాల్సిన అవసరం కూడా ఉంది. తగ్గినప్పుడే మనం ఐడియాలజికల్ గా స్ట్రెంత్ అవుతాం అనేది గమనించాల్సిన అవసరం కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్టు అది తగ్గి బహుజనులందరూ ఏకమయ్యే రోజు రావాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. నెక్స్ట్ చంద్రమౌళి గారు అడగండి. సార్ జై భీమ్ సార్. ఐఎమ్ చంద్రమౌళి ఫ్రమ్ ఒడిస్సా. సార్ ఐఎమ్ ఆడిబుల్? Yes. సార్
మీరు చెప్తున్నారు కులం వివక్ష డిస్క్రిమినేషన్ తగ్గుతూ ఉందని. బట్ దాదాపుగా 90 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హ్యాస్ రిటర్న్ అన్ అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్. అప్పుడు ఎలా ఉందో దాదాపుగా సిచ్యువేషన్ ద సేమ్ సిచ్యువేషన్ ఈజ్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ టుడే. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను అంటే ప్రస్తుతానికి నేను ఎంప్లాయ్మెంట్ చేయబట్టి దాదాపుగా 15 years అవుతుంది ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా. నేను చదువుకున్న రోజుల్లో డిగ్రీ ఇంటర్మీడియట్ పీజీ చేసే రోజుల్లో నాకు అనిపించేది అప్పుడు అంటే కుల వివక్ష అసలు ఎక్కడుంది, కులం ఎక్కడుందని స్టూడెంట్ ఉన్న రోజుల్లో. బట్ వెన్ ఐ కమ్ ఇన్ టు సమ్ ఆర్గనైజేషన్, సో ఐ హ్యావ్ బీన్ గాన్ త్రూ ఎ లాట్ ఆఫ్ ఇన్విజిబుల్ డిస్క్రిమినేషన్, హిడెన్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది. సో నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి, సో కులం పోవాలి అంటే మీరు చెప్పినట్టుగా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరగాలి. కానీ సపోజ్ మనం ఇప్పుడు ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్ డిగ్రీ చేసాం, పీజీ పిహెచ్డీలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, సైంటిస్టులు, డాక్టర్స్, ఒక మాల లేదా ఒక మాదిగా వైస్ వర్స మ్యారేజెస్ చేయడానికి అసలు ఇష్టపడుతున్నారా? జరుగుతున్నాయా? జరగట్లేదు. జరగనప్పుడు మనం కుల వివక్ష పోతుంది లేకుంటే త్వరలోనే ఈ డిస్క్రిమినేషన్ అనేది పోతుంది అనేది అంటే నియర్ బై ఫ్యూచర్ లో కనబడుతున్నట్టు అనిపిస్తలేదు సార్. బికాస్ ఆఫ్ ఈ ప్రాక్టికల్స్ మనం చూస్తా ఉన్నాం ఏం జరుగుతుంది అనేది. కానీ నేనైతే హౌ టు అటైన్ ద పొలిటికల్ పవర్ ఈస్ అది మేజర్ out of all these things and unite the Dalits. ప్లీజ్ మీరు ఆన్సర్ చేయండి. రమేష్ సార్ ఒక్క నిమిషం. ఆ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ ప్రశ్నలు లాగా వస్తే సార్ మంచి జవాబులు చెప్తుండు. వాస్తవానికి ఇప్పటి వరకు ఇలాంటి విశ్లేషణాత్మకమైన జవాబులు మనకు కూడా తెలియనివి ఉన్నవి. కాబట్టి ప్రశ్నించే వాళ్ళు డైరెక్ట్ ఒకటే మాటలో ఒక వాక్యంలో ప్రశ్నించేటట్టు ఉంటే బాగుంటది. ఇంతకుముందు చంద్రమౌళి గారు అంటున్నట్టు అంటే ఒకప్పుడు ఎలా ఉందో వివక్షత అలా ఉంది అని అంటే అది కరెక్ట్ కాదు. అంటే తగ్గింది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు గుళ్ళోకి ఎంట్రీ లేదు, చాలా మంది బీసీలకు కూడా ఎంట్రీ లేదు. కానీ వాళ్ళ బీసీలు దళితులు కూడా ప్రతి టెంపుల్లోకి ఎంట్రీ వెళ్ళే అవకాశం ఉంది. ఎవరైనా ఆపితే మనం ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే మెకానిజమ్స్ కూడా ఉంది. అంటే వివక్షత అనేది మీరు అన్నట్లు హిడెన్ ఫామ్ లో ఉంది, దెర్ ఇస్ నో డౌట్. పర్టికులర్ గా ఏంటంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అంటే బ్యూరోక్రసీలో కానీ లేకపోతే యూనివర్సిటీలలో కానీ కాస్ట్ అన్నది లెటెంట్ ఫంక్షన్ గా పనిచేస్తుంది. దానికి కాదనలేని వాస్తవమే, నిజంగా కూడా పనిచేస్తుంది కూడా అట్లా. అయితే కానీ ఒకప్పటింత డిస్క్రిమినేషన్ అంటే విలేజ్లలో కనుక చూసినా లేకపోతే మన ఎవ్రీడే లైఫ్ లో కనుక చూసినా లేదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మా తండ్రి కాలంలో మా తండ్రి దళితుల ఇంటికి రానియడం అనేది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ మా తాత కాలం నాటికి. కానీ మా తండ్రి కాలం నాటికి వాళ్ళు కలిసి తినే కల్చర్ వచ్చింది. ఇవాళ సేమ్ ఒక ఇంటికి వస్తే ఇంట్లో సేమ్ సోఫాలో కూర్చునే కల్చర్ వచ్చేసి మీరు ఏ విలేజ్కి వెళ్ళి చూసినా అంటే నాకు తెలిసి తెలంగాణ విలేజ్ లో కానీ నేను చూస్తున్న అబ్జర్వేషన్ ప్రకారంగా అంటే ఏంటంటే ఖచ్చితంగా బీసీల దళితుల మధ్య ఈ కాస్ట్ ఇన్ఈక్వాలిటీ అనేది తగ్గిపోయింది. కానీ అప్పర్ కాస్ట్ దృష్టిలో డిఫరెంట్. అది మనం చూసే పర్స్పెక్టివ్ చూడాలి. ఇక్కడ ఏంటంటే బీసీలకు ఎస్సీలకు అంటే ఉత్పత్తి సంబంధాలు ఉండడం వల్ల ఈ కుల వివక్షత అనేది నాటి నుంచి నేటి వరకు కూడా గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుంది. కానీ అప్పర్ కాస్ట్లు వాళ్ళు ఉత్పత్తికి దూరంగా ఉంటున్న సమయంలో ఈ ఎస్సీలు బీసీలు ఎదుగుతున్నారు కాబట్టి ఏంటంటే కాస్ట్ ని వాళ్ళు ఇంకా రిగరస్ గా ఇంపోజ్ చేయాలనే ఆ దుర్మార్గపు ఆలోచన వాళ్ళలో కనబడుతుంది. దాన్ని మనం ప్రశ్నించాలి. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే బీసీలలో ఎస్సీల మధ్య ఉన్న సంబంధం అంటే ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ఎస్సీస్ అండ్ బీసీస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది ఇంటర్ఫేస్ బిట్వీన్ అప్పర్ కాస్ట్ అండ్ బీసీస్ అండ్ దళిత్స్. ఇది గమనించాల్సిన పాయింట్ ఉంది. అఫ్ కోర్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో కూడా ఒక రకమైన హిడెన్ ఫామ్ లో కనబడుతుంది. కానీ ఇవాళ మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా కూడా అసెట్ అంటే మన హక్కుల్ని మనం వక్కానించడంలో అసెట్ చేయడంలో మన ఆర్గనైజేషన్లే ఫోర్ ఫ్రంట్ లో ఉంటుంది. అప్పర్ కాస్ట్ ఆర్గనైజేషన్ ఎంతసేపు నెగోషియేషన్స్ చాటు మాటు పైరవులు చేసుకొని బయటకు రావడంలో మాత్రం
ముందున్నప్పటికి కూడా హక్కుల్ని బయటకు తీసుకురావడంలో, అణచివేతను ఎదిరించడంలో కూడా ఈ వీకర్ సెక్షన్ ఆర్గనైజేషన్లే ముందు లైన్లో ఉన్నాయి. ఆ డిస్క్రిమినేషన్ కూడా ఇంకా తగ్గుతుంది. అంటే రూలింగ్ పవర్ లోకి వస్తే ఆ నెగోషియేషన్ పవర్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఆ డిస్క్రిమినేషన్ అనేది నియర్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా తగ్గుద్ది అనేది నా అంచనా. థ్యాంక్ యూ సార్. మిత్రులందరికీ మళ్ళీ ఇంకో విజ్ఞప్తి, భూషణ గారు చెప్పినట్టు దయచేసి మీ క్వశ్చన్ సూటిగా అడగండి. నంబర్ 1. నంబర్ 2, అంటే ఇందాక సార్ మాట్లాడిన విషయాలలో క్వశ్చన్ అడిగితే బాగుంటది. సరే ఇది కూడా అడగొచ్చు, కానీ మాట్లాడిన విషయాలలో వీళ్ళు ఉన్నంతవరకు క్వశ్చన్స్ ఎన్నుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. తర్వాత శెట్టి రజని గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు క్వశ్చన్ అడగండి. తర్వాత రాధా మేడం. జై భీమ్ సార్, జై భూలే సార్. సార్ మీరు చెప్పినటువంటి విషయాలన్నీ చాలా బాగున్నాయి సార్. ఒక బ్రదర్ అడిగారు ఏంటంటే మనము ఎలా ఉండాలి యూనిటీగా అనేది అన్నారు. యూనిటీగా ఉండాలి అని అంటే మనలో యూనిటీ అనేది కాన్ఫిడెంట్ గా పెంచుకుంటే బాగుంటది అనేది నా యొక్క ఒపీనియన్ సార్. అలాగే సదానందం బ్రదర్ చెప్పినట్టు కూడా చాలా మంచి విషయాలు చెప్పారు అన్న కూడా. ఇందులో మనకి 2 కులాలు ఉన్నాయి సార్. బహుజన కులం ఒకటి, బాహుబలి కులం అన్నట్టుగా 2 అడగండి. మేడం ప్లీజ్ మీ క్వశ్చన్ ఏందో డైరెక్ట్ అడగండి. డైరెక్ట్ క్వశ్చన్ అడగండి. ఇవి 2 ఉన్నవి. సో వీటన్ని ఇవేమీ లేకుండా మనం యూనిటీగా ఉండి స్ట్రెంగ్తెన్ చేసుకుంటే మన జిఎస్ఎస్ ని బాగా స్ట్రెంగ్తెన్ చేయొచ్చు అనేది నా యొక్క ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ సార్. రాధా మేడం మీరు అడగండి క్వశ్చన్. రాధా మేడం. సార్ జై భీమ్ సార్. జై భీమ్. సార్ ఒకటి డైరెక్ట్ క్వశ్చన్ సార్. ఫ్యూచర్ లో అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్ స్థానాలకు బీసీలు రిజర్వేషన్ అడిగే విధంగా ఆలోచన ఏమైనా చేస్తున్నారా? అది చేస్తే అది వర్కౌట్ అవుతుందా? ఈ ఆలోచన అనేది చాలా కాలం నుంచి నడుస్తున్నది. కానీ అప్పర్ కాస్ట్ లో అధికారంలో ఉన్నంత కాలం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ అంటూ దొరకదు. కానీ దాన్ని ఒక డిమాండ్ గా మలిచి బీసీలు పోలరైజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్లాట్ఫామ్స్ కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఎవరు లేరు. మనకి ఈ మధ్య మనం ఈటల రాజేందర్ ఎపిసోడ్ చూసాము. అంటే చరిత్ర ఒక అవకాశాన్ని ఒక వ్యక్తికి అందించినా కూడా అందిపుచ్చుకునే పరిస్థితులు లేకుండా ఉండే పరిస్థితిని మనం గమనించాం. కాబట్టి మనం అలాంటి అవకాశం మళ్ళీ చరిత్ర చాలా సార్లు ఇస్తుంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ టర్న్ అంటే పారాడైమ్ షిఫ్ట్ అనేది ఖచ్చితంగా చోటు చేసుకుంటుంది. దాని గురించి కూడా మనం అంటే ఎవరైతే సీరియస్ గా పొలిటికల్ కెరియర్ లో ఉన్నారో వాళ్ళకు మనం మోటివేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. చాలా బీసీ ఉద్యమాలలో కూడా ఈ వాదన వినిపించినప్పటికి కూడా అంత ఫలవంతం కాలేదనేది కూడా మనం గమనించాలి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకెవరైనా మిత్రులు క్వశ్చన్ అడిగితే అడగాల్సిందే కోరుకుంటున్నాను. సార్ జై భీమ్, జై పూలే. నా పేరు ఉమామహేశ్వరాచారి. సార్ ప్రస్తుతం రాజకీయ పరిణామాలు చూస్తే ప్రజలను కులాలుగా విభజించి ఇప్పుడున్న రాజకీయ నాయకులు రాజ్యాధికారం చేస్తున్నారు సార్. దీనికి కారకులు ముఖ్యంగా ఎవరు? నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో బహుజనులకు రాజ్యాధికారము ఎలా సాధ్యమవుతుంది? దీనిపై కొద్ది వివరణ చెప్తారా సార్? అంటే కులాలుగా విభజించింది బ్రాహ్మణీయ వ్యవస్థ, మనువాద వ్యవస్థ. అది మనందరికీ తెలిసిన విషయం. సో బికాస్ ఆఫ్ మనువాదం వల్లనే మనం ఇవాళ అంత గొప్ప తెలివి చరిత్ర ఉండి కూడా ఇవాళ ఇలాంటి అంటే ఒక డిఫరెంట్ పరిస్థితిలో ఉన్నాం. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇమీడియట్ గా అధికారం 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 అంటే ఒక్కసారి ఇమీడియట్ గా రాదు. మీకు 2 పాయింట్లు చెప్తే ఏంటంటే రాజకీయ అధికారం, రాజ్యాధికారం. రాజకీయ అధికారం, రాజ్యాధికారం. ఫస్ట్ మనం ఎంపవర్ కావాలంటే ఏంటంటే రాజకీయ అధికారం కావాలి. రాజకీయ అధికారం అంటే మనకు బ్యూరోక్రసీలో షేర్ ఉండాలి, ప్రజెంట్ గవర్నమెంట్ లో కనుక షేర్ ఉండాలి, డిసిషన్ మేకింగ్ లో షేర్ ఉండాలి ఒక లార్జర్ సెన్స్ లో చెప్పాలంటే. కానీ అది బీసీలకు కానీ దళితులకు కానీ ఇవాళ మనకు ఆ లార్జర్ డెసిషన్ మేకింగ్ లో షేర్ లేదు. అందుకే అంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో ఏకచక్రాధిపత్యంగానే డిసిషన్లు తీసుకుంటారు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లో కూడా ఏకఛత్రాధిపత్యంగానే డిసిషన్ తీసుకుంటారు. రాజ్యాధికారమే సాధ్యం కానప్పుడు రాజకీయ అధికారం ఎలా వస్తుంది అనేది ఇంకా ఫండమెంటల్ క్వశ్చన్. సో రాజ్యాధికారానికి రానికి కొన్ని డిమాండ్స్ అంటే కులాల వారిగా డిమాండ్ ఎట్లా అంటే ముందున్న ముళ్ళతోట తీయాలన్నట్టు
ఎవరైతే కుల వ్యవస్థను క్రియేట్ చేశారో ఆ కులమే వాళ్ళకు ఒక ఇబ్బందిగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఇప్పుడు మన తెలంగాణలో ఒక పెద్ద కమ్యూనిటీ ఏంటంటే ముదిరాజు కమ్యూనిటీ. కానీ ముదిరాజుల రాజకీయ ప్రాతినిధ్యం కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ ప్రాతినిధ్యం కానీ, లేకపోతే అసెట్ ప్రాతినిధ్యం కానీ కనుక చూస్తే చాలా తక్కువ. అసలు అంత పెద్ద కమ్యూనిటీకి అసలు నన్ను అడిగితే ఏమి స్థానం కూడా లేకుండా ఉంది. సో అలాంటప్పుడు ఆ కమ్యూనిటీలో ఉన్న మేధావి వర్గము లేకపోతే మనలాంటి వాళ్ళందరం కూడా సపోర్ట్గా ఉండి ఏం చేయాలంటే ఆ కమ్యూనిటీ సెంట్రిక్ ఒక డిమాండ్ని క్రియేట్ చేయాలి. ఏం డిమాండ్ అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా ఏంటంటే స్పెషల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అనే ఒక నినాదం. అంటే మేము ముద్దురాజులము, మాది ఒక 10-15% జనాభా ఉంది, మేము అధికారంలో లేము, మాకు అంటే జాబులలో లేము, మాకు అంతా కూడా పేదరికంలో ఉన్నాం, కాబట్టి మా కులం కేవలం ముదిరాజు కుల అభివృద్ధికి సపరేట్ రిజర్వేషన్ కనుక తీసుకురావాలని ముదిరాజులందరూ కనుక కలిసి ఉద్యమం చేయాలి. అట్లా ప్రతి కమ్యూనిటీకి కూడా ఎక్కడ పాసిబుల్ అయితే అట్లాంటి ఆర్గ్యుమెంట్లు కనుక డెవలప్ చేస్తే ఆ కమ్యూనిటీలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక ఉత్సాహం వస్తుంది. ఎందుకు వస్తారంటే ఏదో ఒక జాబ్ లేకపోతే ఒక గవర్నమెంట్ అంటే ఎడ్యుకేషన్ సీట్ అంటే రిజర్వేషన్ అనేది చాలా బలంగా ఉపయోగపడుతుంది ఇక్కడ, జాబులు రావడంలో కానీ లేకపోతే ఎడ్యుకేషన్ సీట్లు రావడంలో కానీ. అప్పుడు ప్రతి కుటుంబం కూడా ఏమనుకుంటుంది అంటే ఈ రిజర్వేషన్ వస్తే మా కుటుంబంకి ఏదో ఒక బెనిఫిట్ రాబోతుంది అనే ఒక అంటే ఆశాజనకం పరిస్థితిలోకి పోతుంది. అప్పుడు వాళ్ళలో కాన్షియస్ పెరుగుతుంది, అంటే రిజర్వేషన్ చుట్టూ ఆలోచించే కాన్షియస్ పెరుగుతుంది. మనకు ఎందుకు రిజర్వేషన్ అవసరము, రిజర్వేషన్ వల్ల బెనిఫిటా లేదా. చాలా మందిలో ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంది, ఏంటంటే రిజర్వేషన్ అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకే ఉంది, వాళ్ళు చాలా ఈ రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తున్నారు అని ఇంకా చాలా డెరివేటరీ మాటలు కూడా మాట్లాడతారు. కానీ భారతదేశంలో ఎస్సీ ఎస్టీలకే కాదు, ఇవాళ ఈడబ్ల్యూసి అంటే మొన్న వచ్చింది, అంతకన్నా ముందు కూడా సపరేట్ రిజర్వేషన్ ఉండండి. బ్రాహ్మణులకు ముస్లింలకు అయితే సపరేట్ రిజర్వేషన్ ఉంది. మీరు ఈ ఆలయాల్లో కనుక గమనిస్తే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో పూజారి పదవులకి బ్రాహ్మణులే అర్హులు కానీ మిగతా కులాలు ఎవరు కూడా అర్హులు కారు. అంటే దాని అర్థం అది బ్రాహ్మణులకు రిజర్వ్ చేయబడ్డది. అట్లే వక్ఫ్ బోర్డులో ఉన్న పొజిషన్లకి అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఓన్లీ ముస్లింలే ఎలిజిబుల్, మిగతా వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఇవాళ మా యూనివర్సిటీకి వచ్చి చూస్తే ఉస్మాన్ యూనివర్సిటీలో ఉర్దూ పర్షియన్ డిపార్ట్మెంట్ ఉంటాయి, అందులో రోస్టర్ పాయింట్ ను ఇంప్లిమెంట్ చేయరు, అంటే రిజర్వేషన్ లేదు, అది కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే స్పెసిఫిక్ గా ఇవ్వబడ్డది. సో ఎప్పుడైతే రిజర్వేషన్ చుట్టూ చర్చ నడుస్తుందో అది కూడా కాస్ట్ స్పెసిఫిక్ గా ప్రతి కులం నాకేమొస్తుంది ఈ రిజర్వేషన్ లో, నాకు దక్కాల్సిన వాట నాకు దక్కిందా లేదా అని రెట్రోస్పెక్ట్ చేయగలిగితే ఖచ్చితంగా పొలిటికల్ అవేర్నెస్ క్రియేట్ అయింది. దీనికోసం కుల సంఘాలు లేకపోతే మనలాంటి బహుజన చైతన్యం కలిగిన మేధావులందరం కూడా ఈ కమ్యూనిటీలలో ఈ కొత్త డిమాండ్లను ప్రొపగేట్ చేస్తూ ఉద్యమాలను నిర్మించాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఉద్యమాలను కనుక అంటే మనం నిర్మించినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా ఇరకాటంలో పడతాయి, పార్టీల ఎజెండాలో పెట్టాలి. మేము ఇదివరకు నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను, గొల్ల కుర్మలకు ఒకప్పుడు ఎస్ఎన్టీ రిజర్వేషన్ అంటే సంచార జాతి కాబట్టి ఏంటంటే 1970 వరకు కూడా బీసీ రిజర్వేషన్ లో లేరు, వీళ్ళు ఏంటంటే ఎస్ఎన్టీ రిజర్వేషన్ లో ఉంటుంది, సెమీ నొమాడిక్ ట్రైబ్ రిజర్వేషన్. ఆ అంటే ఈ సెమీ నొమాడిక్ ట్రైబ్ రిజర్వేషన్ మళ్ళీ కావాలి, ఎందుకంటే దీనికి ఒక 3-4 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి పక్క రాష్ట్రం మహారాష్ట్రలో ఇంప్లిమెంటేషన్ లో ఉంది, ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 1970 వరకు ఇంప్లిమెంటేషన్ లో ఉంది. ఆ తర్వాత బిల్కు రామ్జీ డాటే రిపోర్ట్ చెప్తుంది, బాలకృష్ణ రెన్కే కమిషన్ చెప్తుంది. సో ఇలాంటి 4 ప్రధానమైన డిమాండ్ల నేపథ్యం అంటే వాటి సోర్సెస్ నేపథ్యంలో గొల్ల కుర్మలకు అర్ధ సంచార జాతుల రిజర్వేషన్ కావాలని ఒక సంఘాన్ని స్థాపించింది. ఇవాళ చూడండి కేసీఆర్ గవర్నమెంట్ ఎవరికి ప్రాధాన్యత ఇస్తుందో. ఎప్పుడు చర్చించలేని ఒక కులంకి డైరెక్ట్ ఎంపీ డైరెక్ట్ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎట్లా సాధ్యమైంది అంటే దాని వెనుక ఆ కులంలో నుంచి వచ్చిన ఒక ఇంటెలిజెన్షియా అనేది పనిచేస్తుంది కాబట్టి ఇది ఓటు బ్యాంకును మార్చగలుగుతుందని వాళ్ళు గుర్తిస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నెగోషియేషన్కి వస్తుంది, అప్పుడు రాజ్యం చర్చలకు వస్తుంది. సో ఇప్పుడు మన ముందట ఒక ఎగ్జాంపుల్ కనబడదు. అట్లే ఇట్లా గొల్ల కుర్మలు ఎట్లయితే సెమీ నోమాడిక్ ట్రైబ్ రిజర్వేషన్ కావాలని ఫైట్ చేస్తున్నారో అట్లే ముదిరాజులు సపరేట్ రిజర్వేషన్ అంటే ఎస్బీసీ బీసీడీ నుంచి బీసీఏకి మార్చడం కాదు, సపరేట్ స్పెషల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అని. అట్లే పద్మశాలిలు ఒకటి, విశ్వ బ్రాహ్మణులు ఒకటి, ఇట్లా కొత్త డిమాండ్స్ అంటే
ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలు ఎవరు కూడా ఇమాజిన్ చేయదు. వాళ్ళ ఇమాజినేషన్ మీద మనం కనుక డిమాండ్ కనుక ఫ్రేమ్ చేస్తే వాళ్ళు ఫినిష్. ఇది రాజకీయ మర్మం. చాలా మందికి నేనేం చెప్తున్నా అంటే పొలిటిక్స్ ఎవరికి తెలియదు, ఇంక్లూడింగ్ చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న మినిస్టర్లకు కూడా రాజకీయం ఎట్లా నడుస్తుందో తెలియదు. అది చాలా సీక్రెట్. ఎందుకంటే ఇది ఓపెన్ ప్లాట్ఫారం కాబట్టి నేను చెప్పలేను. ఎప్పుడైనా నాకు పర్సనల్గా కలిసినప్పుడు మీకు అద్భుతమైన విషయాలు చెప్తా. అంటే నరేంద్ర మోడీ ఎట్లా అంటే ఎలాంటి రీసెర్చ్ వల్ల బయటకు వచ్చిండు, కేసీఆర్ ఎలాంటి రీసెర్చ్ వల్ల ఓటు బ్యాంకును పొందగలుగుతున్నాడు, ఇలాంటివి కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన వెనుక చాలా రీసెర్చ్ వర్క్ నడుస్తుంది, మనకు తెలియదు, చాలా వరకు మనకు తెలియదు. సో అవన్నీ కూడా మనం, ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ కాబట్టి ఐ కాంట్ సే, బట్ వెన్ ఎవర్ వి మీట్ సమ్వేర్ వి విల్ మీట్ డెఫినెట్లీ వేర్ వి వుడ్ లైక్ టు హ్యావ్ థరో డిస్కషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కేశవపురం రమేష్ గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, వచ్చినట్టు సార్. జై భీమ్, జై పూలే సార్. జై భీమ్, జై భీమ్ సార్. మన గ్రామాల లోపల ఆర్ఎస్ఎస్ వ్యవస్థ అన్నటువంటిది ఈరోజు అంటే విపరీతంగా పెరిగిపోయి వాళ్ళు గ్రామాల లోపల స్వాధ్యాయాన్ని, తర్వాత పూజలు, భక్తి పేరిట బీసీలను మమేకం చేస్తున్నారు. అదే సార్, కరెక్ట్. బీసీలతోని మన బీసీలు, ఎస్సీలు అంటే బహుజనులంతా కూడా మనం గ్రామాలలో ఏకం కావాలంటే మనం ఏం చేయాలి సార్? ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు దీటుగా మనం ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తే మనం ఐక్యమవుతాం? కరెక్ట్ అండి. ఇప్పుడు యాక్చువల్ గా బీజేపీ లేకపోతే రైట్ వింగ్ బలం అంతా కూడా ఇలా ఆర్ఎస్ఎస్ లాంటి పనిచేసే సంస్థలే. వాళ్ళు చిన్నప్పటి నుంచే మీరు అన్నట్టు ఆ సాధ్యాయని, ఊళ్ళో శాఖలని, లేకపోతే ఇంకేదో ఒక సంఘం పెట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచే మొబిలైజ్ చేస్తారు. వాళ్ళ ఒక ఏజ్కి వచ్చే వరకు వాళ్ళు ఎట్లా అంటే దానిలో ఒక ఆ పర్స్పెక్టివ్ కాక మిగతా ఏదైనా అబద్ధం అనే ధోరణికి వాళ్ళు మారిపోతారు. అలాంటి అడమెంట్ పర్సనాలిటీస్ మనం చాలా మంది నేను చూశాను, మన సమాజంలో కూడా కనబడుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇది లాంగ్ టర్మ్, అంటే వాళ్ళు చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు దాని మీద. అందుకే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది భారతదేశంలో అతిపెద్ద మెంబర్షిప్ ఉన్న సంస్థగా కూడా చెప్తున్నారు కదా. దీనికి విరుగుడు ఒక్కటే అండి, ఏందనంటే మనం కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఉంది కదా, గాడ్ మీద చర్చ చేస్తే ఆర్ఎస్ఎస్ అనేది డైల్యూట్ అయిపోతుంది. ఎందుకు అంటే ఆర్ఎస్ఎస్ చెప్తున్న దేవుళ్ళు వేరు, వాళ్ళు చెప్తున్న మత ప్రాతిపదిక మీద ఉన్న దేవుళ్ళు వేరు, మనం మొక్కే గ్రామీణ దేవతలు వేరు. సో ఈ గ్రామీణ దేవతలు వర్సెస్ ఆర్య దేవతలు, అంటే నేనేమంటున్నా అంటే ఇండస్ డైటీస్ వర్సెస్ వేదిక్ గాడ్స్, ఇండస్ డైటీస్ వర్సెస్ వేదిక్ గాడ్స్. దీని మీద కనుక మనం ఒక పుస్తకం కానీ లేకపోతే ఒక చర్చను కనుక, ఒక్క డిబేట్, ఓన్లీ వన్ డిబేట్, ఆ డిబేట్ కనుక తీసుకొస్తే ఆర్ఎస్ఎస్ పునాదులు వణుకుతాయి ఖచ్చితంగా. వాటికి దెబ్బతినే అంటే పునాదులు చాలా ఘోరంగా దెబ్బతింటాయి. కానీ వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక రకమైన టెంపర్మెంట్, అంటే మన పిల్లలు కూడా బీసీలలో ఉన్న చాలా మంది పిల్లలు, లేకపోతే నేను చూస్తున్నా కూడా విలేజ్లలో చాలా మంది అట్రాక్ట్ అవుతారు. కానీ నేను చూశానంటే ఎక్స్పెరిమెంట్ చేసి చూశాను పర్సనల్ గా, ఆర్ఎస్ఎస్ లో అంటే ఒక ఫర్ ఎ లాంగ్ టైం ట్రైన్డ్ అయిన వాళ్ళకి తీసుకొచ్చి నేను ఒక క్లాస్ ఇచ్చి చూశాను, వీళ్ళు మారతారా మారడానికి ఏం చేయాలని. నేను ఇచ్చిన ఒక ఇంటర్వెన్షన్, అంటే ఈ హిస్టారికల్ పర్స్పెక్టివ్ నేనైతే ఏదైతే డెవలప్ చేశానో దాన్ని చెప్పడం వల్ల వాళ్ళ ఆర్ఎస్ఎస్ నే క్వశ్చన్ చేసే పరిస్థితిలో ఉన్నారు. చాలా మంది అంటే వాళ్ళ ఆలోచన దృక్పథాన్ని మార్చుకునే సందర్భం కనబడ్డది. కాబట్టి మనం ఆర్ఎస్ఎస్ కు ధీటుగా పనిచేయాలంటే ఏంటంటే ఒక డాక్యుమెంటరీ కానీ లేకపోతే మాస్ మీటింగ్స్ కానీ విలేజ్లలో కనుక మనం కండక్ట్ చేస్తే ఆర్ఎస్ఎస్ అనేది మన దగ్గరికి రాదు. ఇబ్రహీం బ్రహ్మం ఈ ముగ్గురు కూడా దగ్గరికి రాదు, నాట్ ఓన్లీ ఆర్ఎస్ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకెవరైనా క్వశ్చన్ అడుగుతారా సార్? ఓకే సార్, అది క్వశ్చన్స్ అయితే ఇంకొక చిన్న క్వశ్చన్ సార్. నేను మీ టాపిక్ లో నేను రావాలి అనుకున్న విషయం ఒకటి ఏంటిదంటే, ప్రస్తుతం విద్య, ఉద్యోగ అండ్ వ్యాపార, రాజకీయ రంగాలలో బీసీలకు అంటే ఇవన్నీ కాకుండా అట్లీస్ట్ విద్యా రంగంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, అంటే వివిధ యూనివర్సిటీలలో కానీ వీటిలలో విద్యా పరంగా జరుగుతున్న అన్యాయం గురించి ఒక 2 నిమిషాలు మీరు చెప్తే మేము ఆ విషయం తెలుసుకుంటాం సార్. విద్యారంగంలో ప్రస్తుతం బీసీలకు జరుగుతున్న అన్యాయం అంటే ఇప్పుడు మనము లార్జర్ సెన్స్ లో చూసినప్పుడు ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్ గా ఒక స్టడీ వచ్చింది.
ఆ స్టడీలో భారతదేశంలో ఉన్న ఆస్తులన్నిట్లను కూడా అంటే వర్ణం పరంగా ఒక కేటగరైజేషన్ చేశారు. అదేం చెప్తుందంటే భారతదేశంలో ఉన్న ఆస్తులలో 47% వైశ్యుల దగ్గర ఉంది, 44% బ్రాహ్మణుల దగ్గర ఉంది. అంటే 92% కేవలం 2 కాస్ట్ల దగ్గరే ఉంది. ఇది నేను చెప్తుంది అంటే పబ్లిష్డ్ డాటా ఈపీడబ్ల్యూలో ఆల్రెడీ పబ్లిష్ అయింది. మీకు కావాల్సింటే నేను ఆర్టికల్ కూడా షేర్ చేస్తాను. ఇక మిగతా అంటే 92% పోతే 8%లో ఎస్సీ ఎస్టీల దగ్గర 3.5% ఉంది, ముస్లింల దగ్గర 2% ఏముంది. తర్వాత ఎంటైర్ శూద్రులు అంటే రెడ్లు, కమ్మలు, వెలమ్మలు, జాట్స్, పటేల్స్, ఇప్పుడున్న ఎంటైర్ బీసీలు అందరు కలిస్తే 3.5 ఉంది. ఇందులో నుంచి ఈ 3.5లో రెడ్లను, వెలమల్లి, కమ్మల్ని తీసేస్తే బీసీల దగ్గర ఎంత ఉంటుంది అనేది మనమే తెలుసుకోవచ్చు. అంటే అంత వీక్ సమాజం, అంటే అంత ఫైనాన్షియల్ ఇన్ఎఫిషియన్సీ మన దగ్గర ఉంది, అంటే అంత పేదరికంలో ఉన్నాం మనం. అయితే ఈ విషయాన్ని ఎందుకు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకు స్టాక్ మార్కెట్ ఎలా నడుస్తుందో తెలియదు. చాలా మంది ఏంటంటే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు కానీ లేకపోతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ మనం బీసీలలో హ్యాబిటే లేదు. కానీ ఇవాళ స్టాక్ మార్కెట్ కనుక మనం చూస్తే అసలు ఒక్కొక్కసారి కొన్ని షేర్లు ఎంత బెనిఫిట్ చేస్తున్నాయంటే లెక్కలేనంత బెనిఫిట్ ఇస్తున్నాయి. కేవలం 10,000 రూపాయలు 100 కోట్లుగా మారుతుంది. అయితే అంటే ఎకనామిక్ ఎంపవర్మెంట్ కావాలంటే ఏంటంటే మనం బహుజనులందరూ కూడా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కు మారాలి. దిస్ ఈస్ ది ఫస్ట్ పాయింట్. అది కొంచెం కావచ్చు, లేకపోతే లార్జ్ అమౌంట్ కావచ్చు, వాళ్ళ అట్లీస్ట్ సిప్ మోడల్లో కానీ అంటే ఎవ్రీ మంత్ కొంత సేవింగ్ రూపంలో కానీ ఈ స్టాక్ మార్కెట్ రూపంలో కనుక వెళ్తే ఖచ్చితంగా ఫైనాన్షియల్ గా మనం స్టెబిలైజ్ అవుతాం. ఇది ఫైనాన్షియల్ డైమెన్షన్. రెండోది ఎడ్యుకేషన్కి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో బీసీల వాటా రిజర్వేషన్ పరంగా బీసీలకు సముచితంగానే దక్కుతుంది. కానీ కేంద్ర పరంగా చూస్తే అంటే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ జాబ్లను కనుక చూస్తే బీసీల వాటా దక్కట్లేదు. ఇప్పటి వరకు కూడా బీసీలు రిజర్వేషన్ కింద ఉన్న 29% అంటే 29 అంటే ఇక్కడ స్టేట్ లో 29 అక్కడ 25 ఉంది కదా, ఈ 26-29% లో బీసీలకు వచ్చింది ఎంత అంటే కేవలం 6%. మొత్తం ఎంటైర్ బీసీలు బిలో 6% ఫలాలను పొందితే ఇక ఎక్కడ అంటే నీకు వాళ్ళకు రావాల్సిన రిజర్వేషన్ 20%. మొత్తంలో పెద్ద గ్యాప్ ఉంది. మళ్ళీ అలాట్ చేసిన దానిలో 20% మిస్ అవుతుంది. కాబట్టి చాలా అన్యాయానికి గురవుతున్నారు. మూడోది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబులు కూడా మన దగ్గర ఎక్కువ లేవు, ఎందుకంటే అంత ప్రైవేటైజ్ చేస్తున్నారు. ప్రైవేటైజ్ చేయడం వల్ల ఏంటంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉండదు. అవన్నీ కూడా పోస్టులన్నీ కూడా ఏ కమ్యూనిటీ వాళ్ళు స్థాపిస్తే ఆ కమ్యూనిటీ వాళ్ళని పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి బీసీలలో ఇండస్ట్రియలిస్ట్ లేరు, బీసీలలో కనీసం ఒక నేమ్ ఉన్న మంచి డాక్టర్స్ కూడా లేరు. ఉన్నా కూడా డాక్టర్స్ అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో లేకపోతే ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళ సాలరీ బేస్ మీద పనిచేస్తున్నారు. కాబట్టి స్కిల్ ఉన్నప్పటికీ కూడా బీసీలు వాళ్ళ స్కిల్ ని క్యాపిటల్ గా మార్చుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి ఈ క్యాపిటల్ గా మార్చుకునే ధోరణికి రెండోది మారాలి. మూడోది పర్టికులర్ గా బీసీలకు ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది అంటే ఫెలోషిప్స్. బీసీలలో విద్యార్థులు చాలా మెరిటోరియస్ విద్యార్థులు పరిశోధన కాడికి వచ్చేసరికి నేనంటే సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నప్పుడు అది కాంపిటేటివ్ ఎప్పుడు కూడా లీజర్ క్లాస్ కు చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. కానీ పరిశోధన రంగం ఎప్పుడు కూడా వర్కింగ్ క్లాస్ అంటే ఉత్పత్తి కులాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ దురదృష్టశాస్త్రం ఏంటంటే మన దగ్గర బీసీలకు ఇచ్చే ఫెలోషిప్స్ దేశవ్యాప్తంగానే 300 ఫెలోషిప్స్. సో ఈ 300 ఫెలోషిప్ తోటి ఇంత పెద్ద లాట్ ఎలా బెనిఫిట్ అవుతుంది? బెనిఫిట్ కాదు. కాబట్టి ఏంటంటే ఈ వివక్షతకు వ్యతిరేకంగా ఖచ్చితంగా బీసీలు వాళ్ళ బీసీ విద్యార్థుల బీసీ పరిశోధకుల క్షేమం కోసం భవిష్యత్తు కోసం ఖచ్చితంగా గవర్నమెంట్లను డిమాండ్ చేయాల్సిన అవసరం ఏంటంటే బీసీ ఫెలోషిప్స్ పెంచాలని. ఎప్పుడైతే రీసెర్చ్ లోకి యంగ్ మైండ్స్ వస్తాయో అప్పుడు రూలింగ్ క్లాసులు భయపడతాయి. మనం రీసెర్చ్ లోకి రానంత కాలం వరకు కూడా వాళ్ళకి ఏం కాదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు ఏం చేయలేరు అనేది వాళ్ళ కాన్ఫిడెన్స్. కానీ పరిశోధనలకు మనం రాగానే ఖచ్చితంగా వాళ్ళు భయపడతారు. ఈ పొటెన్షియాలిటీ బీసీలలో ఉంది కాబట్టి బీసీ మేధావి వర్గం బీసీ రాజకీయ నాయకులు అందరూ కూడా గవర్నమెంట్లను
పూలే ఫెలోషిప్ పేరు మీద, అంటే పూలే గాని, సావిత్రిబాయి పూలే గాని, సావు మహారాజ్ గాని, శివాజీ గాని అట్లాంటి వాళ్ళ వ్యక్తులు అంటే గొప్ప మహనీయుల పేర్ల మీద కొన్ని వేల ఫెలోషిప్లు విడుదల చేయాలి, శాంక్షన్ చేయాలని ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది.